Audible, audibility check. Audibility check. Audibility check. Audible. Okay. Income from other sources. Income from other sources. Income from other sources. Income from రావట్లా వస్తుందిలే స్లోగా వస్తుంది. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఛార్జింగ్ సెక్షన్. జనరల్లీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనేది రెసిడ్యువల్ హెడ్. సార్ వాట్ ఈజ్ రెసిడ్యువల్ హెడ్? రెసిడ్యువల్ హెడ్ అంటే ఏంటి? ఒక నిమిషం. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనేది రెసిడ్యువల్ హెడ్. వాట్ ఈజ్ రెసిడ్యువల్ హెడ్ అంటే సార్ రిమైనింగ్ హెడ్స్లో కవర్ అవ్వకపోతే ఇందులో వచ్చేస్తాయి. అదే ఛార్జింగ్ సెక్షన్. ఎనీ టాక్సబుల్ ఇన్కమ్ దట్ ఈస్ స్పెసిఫికలీ నాట్ ఫాలోయింగ్ అండర్ అదర్ ఫోర్ హెడ్స్ షాల్ బి టాక్సబుల్ ఇన్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సార్ కొన్ని స్పెసిఫిక్ సర్టైన్ ఇన్కమ్స్ ఈ హెడ్లోకే వస్తాయి సార్. ఏంటి అవి? గిఫ్ట్, పెన్షన్, ఇంట్రెస్ట్, అగ్రికల్చర్ ఇన్కమ్, క్యాజువల్ ఇన్కమ్, డివిడెండ్. ఇవి స్పెసిఫిక్గా ఇక్కడికే వస్తాయి. నెక్స్ట్ సార్ అవేంటో ఒక లిస్ట్. అసలు వేరే హెడ్లో రానివి ఇక్కడ అని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. డివిడెండ్ ఎక్స్క్లూజివ్లీ ఇక్కడికే వస్తుంది. క్యాజువల్ ఇన్కమ్ అంటే ఏమేమి ఉంటాయి? లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, హార్స్ రేసెస్, గేమ్ షోస్, ఇవన్నీ క్యాజువల్ ఇన్కమ్స్ కింద వస్తాయి అమ్మా. అది అదర్ సోర్సెస్లో టాక్సిబుల్. గిఫ్ట్, ఎవరైనా గిఫ్ట్ ఇస్తే టాక్సిబుల్ నాట్ టాక్సిబుల్ అంటే టాక్సిబుల్. కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఎక్కడ ట్యాక్స్? ఒకవేళ టాక్సిబుల్ అయితే ఏ హెడ్లో టాక్సిబుల్ సార్? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ నాట్ టాక్సిబుల్ అండర్ పీజీబీపీ. సార్ నాది సెక్యూరిటీ బిజినెస్ కాదు, నేను షేర్ బ్రోకర్ని కాదు సార్, ఒకవేళ షేర్ బ్రోకర్ని అయితే ఏంటి సార్ టాక్సిబిలిటీ ఏంటి? ఒకవేళ షేర్ బ్రోకర్ అయితే టాక్సిబిలిటీ ఏంటి అంటే పీజీబీపీ నా బిజినెస్ ఇన్కమ్, అది నేను ఇన్వెస్ట్మెంట్ లాగా చేస్తే అది నా బిజినెస్ కాదు. సో అప్పుడు టాక్సిబిలిటీ అదర్ సోర్సెస్లో వస్తుంది. నార్మల్ ఇంట్రెస్ట్ సెక్యూరిటీస్లో, అదే నా సెక్యూరిటీస్ నా స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే పీజీబీపీలో వస్తుంది. కాంపోజిట్ రెంట్ ఇన్సపరబుల్, ఇది హౌస్ ప్రాపర్టీకి సంబంధించి, హౌస్ ప్రాపర్టీ హెడ్లోకి రాదు. ఏంటి సార్ హౌస్ ప్రాపర్టీ హెడ్ అంటే? సార్ ఒక హౌస్ రెంట్కి ఇచ్చావు విత్ ఫర్నిచర్ ఒక హౌస్ని రెంట్కి ఇచ్చావు. రెంట్ ఎంత ఫర్నిచర్కి, రెంట్ ఎంత హౌస్కి అని సపరేట్గా ఏం లేదు. అది కాంపోజిట్ రెంట్ అంటే మొత్తం కలిపి ఒక 30,000 పే చేయండి అన్నావు. ఆ 30,000లో ఎంత ఫర్నిచర్కో ఎంత హౌస్కో తెలియదు నీకు, లేదు డివిజన్ లేదు. అలాంటప్పుడు అది అదర్ సోర్సెస్లో వస్తుంది. నువ్వు డివిజన్ చేసుకుంటే ఫర్నిచర్ ఏమో అదర్ సోర్సెస్, హౌస్కి సంబంధించి హౌస్ ప్రాపర్టీ వస్తుంది. సార్ నో డివిజన్ అయితే ఎంటైర్ ఏదైతే కాంపోజిట్ రెంట్ ఉందో
ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో ఇచ్చిన ఎంటైర్ కాంపోజిట్ రెంట్ ఏదైతే ఉందో అది డివిజన్ లేదు కాబట్టి ఎంటైర్ అమౌంట్ ఈస్ కమ్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. కాంపోజిట్ రెంట్, కాంపోజిట్ రెంట్, కాంపోజిట్ రెంట్. నెక్స్ట్ రెంట్ ఫ్రమ్ లెటింగ్ అవుట్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. అప్పుడే చెప్పుకున్నాం కదమ్మా, ప్లాంట్ అండ్ మిషనరీ ఒకవేళ పీజీబీపీలో రాకపోతే ఈ హెడ్లో వచ్చేస్తుంది. కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ రిసీట్స్ ఏమన్నా ఉంటే ఒకవేళ సాలరీ హెడ్ పీజీబీపీలో రాకపోతే అదర్ సోర్సెస్లో వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఎంప్లాయీ కాదు, కంపెనీ కూడా రిసీవ్ చేసుకోలేదు. అదర్ ఎంప్లాయీ అయితే సాలరీ హెడ్, కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రొసీడ్స్ ఎంప్లాయీ రిసీవ్ చేసుకుంటే సాలరీ హెడ్లో వస్తాయి డైరెక్టర్ కానీ ఎవరైనా సరే. కంపెనీ రిసీవ్ చేసుకుంటే పీజీబీపీలో వస్తుంది. వీళ్ళిద్దరు కాకుండా అదర్ పార్టీ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో అది అదర్ సోర్సెస్లో వస్తుంది, లీగల్ హెయిర్స్ కానీ వాళ్ళు. సమ్ రిసీవ్డ్ బై ఎస్ఎస్సి ఫ్రమ్ ఎంప్లాయీ ఈజ్ నాట్ ట్యాక్సిబుల్ అండర్ పీజీబీపీ. సో సార్ ఎంప్లాయీ దగ్గర నుంచి ఏదైనా సమ్ వస్తే పీజీబీపీలో ట్యాక్సిబుల్ కాకపోతే ఇక్కడికి వస్తాయి. ఎగ్జాంపుల్ సార్ సమ్ రిసీవ్డ్ బై ఎస్ఎస్సి ఫ్రమ్ ఎంప్లాయీ, అప్పుడప్పుడు ఎంప్లాయీ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ పర్చేజ్ చేస్తుంది కంపెనీస్, సార్ నాకు కూడా మీతో పాటు నాకు కూడా ఒక టీవీ తెప్పించండి. అదేంటి నువ్వు సపరేట్గా కొనుక్కోవచ్చు కదా అంటే, సార్ నేను సపరేట్గా కొనుక్కుంటే ఎక్కువ రేట్ పడుతుంది, అందుకని మీరు బల్క్లో ఇవ్వండి, నేను మీకు డబ్బులు ఇస్తాను, అకౌంటింగ్ ఎంట్రీ ట్రీట్మెంట్ని బట్టి. సో అప్పుడు పీజీవీపీలో రాకపోతే ఇక్కడ వస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ చెప్తున్నావా లేదా సార్? కంపల్సరీ ఎక్విజిషన్ దగ్గర చెప్పాను నేను, కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్, కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్, క్యాపిటల్ అసెట్ కంపల్సరీ ఎక్వైర్ చేశారు సార్. మరి ఆ కాంపన్సేషన్ క్యాపిటల్ గెయిన్లో టాక్సబుల్ అవుతుంది, బట్ ద ఇంట్రెస్ట్ ఆన్ దట్ కాంపన్సేషన్ ఎయిదర్ ఇనిషియల్ కాంపన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో టాక్సబుల్ అవుతుంది. రెంట్ ఫ్రమ్ వేకెంట్ ప్లాట్, వేకెంట్ ప్లాట్ అంటే ఏంటమ్మా? సో ఖాళీగా ఉంది ప్లాట్, అందులో ఏ బిల్డింగ్ లేదు, ఒకవేళ బిల్డింగ్ ఉంటే అది హౌస్ ప్రాపర్టీ హెడ్కి వెళ్తుంది. ఖాళీ రెంట్కి ఎందుకు ఇస్తారు? ఖాళీ రెంట్కి ఎందుకు ఇస్తారు? పార్కింగ్ కోసమో ఫంక్షన్స్ కోసమో అలా ఖాళీ రెంట్కి ఇస్తారు. వేకెంట్ ల్యాండ్ అది హౌస్ ప్రాపర్టీ హెడ్కి వెళ్ళదు, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లోకి వెళ్తుంది. అమౌంట్ రిసీవ్డ్ అండర్ ఫ్యామిలీ పెన్షన్, అమౌంట్ రిసీవ్డ్ అండర్ ఫ్యామిలీ పెన్షన్. సార్ వాట్ ఈస్ దిస్ ఫ్యామిలీ పెన్షన్? సార్ ఎంప్లాయీ రిసీవ్ చేసుకుంటే పెన్షన్ సాలరీ హెడ్కి వెళ్తుంది, కానీ ఎంప్లాయీ రిసీవ్ చేసుకోవాలా, ఆయన చనిపోయాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రిసీవ్ చేసుకుంటున్నారు, దాన్నే ఫ్యామిలీ పెన్షన్ అంటారు. అది అదర్ సోర్సెస్లోకి వస్తుంది, అది అదర్ సోర్సెస్లోకి వస్తుంది. నెక్స్ట్ సార్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్, ఎనీ ఇంట్రెస్ట్ అంతా ఎక్కడ వస్తుందమ్మా? ఇంట్రెస్ట్ అంతా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. రాయల్టీ ఇన్కమ్ కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ వస్తుంది. అగ్రికల్చర్ ఇన్కమ్, డైరెక్టర్ సిట్టింగ్ ఫీజ్, సాలరీ ఆఫ్ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. చాలామంది శాలరీ అని చూడంగానే శాలరీ హెడ్ అనుకుంటారమ్మా, చాలామంది శాలరీ చూడంగానే శాలరీ హెడ్ అనుకుంటారు. సార్ శాలరీ హెడ్లోకి వెళ్ళాలి అంటే బేసిక్ ఛార్జింగ్ సెక్షన్లో చెప్పిన బేసిక్ కండిషన్ ఏంటి? ఆ పర్టికులర్ రిసీవర్ అండ్ రిసిపియంట్, పేయర్ అండ్ రిసీవర్ మధ్యలో ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండాలి. సాలరీ హెడ్లోకి వెళ్ళాలి అంటే పేయర్ అండ్ రిసిపియంట్ మధ్యలో ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండాలి. బట్ ఎంపీ, ఎమ్మెల్యే వీళ్ళు సాలరీ ఎవరు ఇస్తున్నారు? గవర్నమెంట్ ఇస్తుంది. దే ఆర్ నాట్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్. గవర్నమెంట్కి ఎంపీ, ఎమ్మెల్యే వాళ్ళు ఎంప్లాయీస్ కాదు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. సో సాలరీ అని పేరు పెట్టినంత మాత్రాన సాలరీ హెడ్కి వెళ్ళిపోదు కదా. సాలరీ హెడ్కి వెళ్ళాలి అంటే ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండాలి పేయర్ అండ్ పేయీకి మధ్యలో. దర్ ఈజ్ నో ఎంప్లాయీ రిలేషన్షిప్, సో సాలరీ హెడ్కి వెళ్ళదు, అందుకని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లోకి వస్తుంది. నెక్స్ట్ ఎనీ కాంపన్సేషన్ ఆర్ అదర్ పేమెంట్ రిసీవ్డ్ బై ఎనీ పర్సన్ ఇన్ కనెక్షన్ విత్ టర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ మోడిఫికేషన్స్ ఆఫ్ టర్మ్స్ రిలేటింగ్ టు ఆర్ దేర్ టు. అంటే ఏంటి సార్? వెరీ సింపుల్ సార్, ఏదైనా కాంపెన్సేషన్ పే చేశాను నేను, ఏం పే చేశాను అంటే అతను టర్మినేట్ అయ్యి వెళ్ళిపోతున్నాడు, సో ఇంకెక్కడా ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి కొన్ని కండిషన్స్ రాసి అలా కొంత అమౌంట్ ఏమన్నా పే చేసిన, ఇదంతా ఎంప్లాయీ రిలేషన్షిప్ లేదు వీళ్ళిద్దరి మధ్యలో, సో టర్మినేట్ అయిపోయింది, మోడిఫికేషన్ చేశాను, ఇలా చేసినప్పుడు విఆర్ఎస్ కాదమ్మా, నాట్ విఆర్ఎస్ అయితే శాలరీ హెడ్కి వెళ్తుంది. సో అదర్ దాన్ దిస్ ఏదైతే ఉందో సాలరీ హెడ్కి వెళ్ళకపోతే
అదర్ సోర్సెస్లో వచ్చి ట్యాక్సబుల్ అవుతుంది. ఇవి ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చు. స్పెసిఫిక్ ఇన్కమ్స్ కాకుండా వేరే హెడ్స్లో వెళ్ళవన్నీ ఏవైతే వెళ్ళవో అవన్నీ అదర్ సోర్సెస్లో వస్తాయి. గిఫ్ట్, పెన్షన్, ఇంట్రెస్ట్, అగ్రికల్చర్ ఇన్కమ్, క్యాజువల్ ఇన్కమ్, డివిడెండ్ ఇన్కమ్, ఇది స్పెసిఫిక్గా అదర్ సోర్సెస్లోకి వస్తాయి. Basis of charge. Income from other sources shall be chargeable to the tax depending upon the method of accounting. నువ్వు నీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎంత అమౌంట్ రాసావో దాన్ని నేను ట్యాక్స్ పర్పస్కి తీసుకుంటాను. సాలరీ హెడ్, హౌస్ ప్రాపర్టీ హెడ్, క్యాపిటల్ గెయిన్, ఎక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ గురించి మాట్లాడాల. ఈ 3 హెడ్స్లో ఎక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మాట్లాడు. నువ్వు క్యాపిటల్ గెయిన్ దగ్గర ఎక్కడైనా మాట్లాడాను బుక్స్లో ఎంత రికార్డ్ చేసుకున్నావు. నువ్వు ఒకే ఒక చోట బుక్స్లో రికార్డ్ చేసుకునే అమౌంట్ తీసుకోవాలని చెప్పాను. ఎక్కడ సార్? సార్ అక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ బుక్స్లో రికార్డ్ చేసుకున్న అమౌంట్ తీసుకోవాలి. ఒకే ఒక చోట చెప్పాను, అది ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఒకే ఒక చోట బుక్స్లో రికార్డ్ చేసి పార్ట్నర్ వెన్ పార్ట్నర్ ట్రాన్స్ఫర్డ్ క్యాపిటల్ అసెట్ టు ది పార్ట్నర్షిప్ ఫార్మ్, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఈస్ ద అమౌంట్ ఎంటర్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ ఫార్మ్. అక్కడ ఒక చోట చూస్తాం బుక్స్, స్లమ్ సేల్ దగ్గర చూస్తాం అంతే. ఇంకా అంత మించి ఎక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మాట్లాడాం క్యాపిటల్ గెయిన్ దగ్గర. బట్ సాలరీ హెడ్, అది మన సాలరీ హెడ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మాట్లాడడం, క్యాపిటల్ గెయిన్లో మాట్లాడడం, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ దగ్గర కూడా మాట్లాడడం. బట్ పీజీబీపీ, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ మాత్రం నీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎంత రాసావో దాన్ని బేస్ కింద తీసుకుంటా. నువ్వు క్యాష్ బేసిస్ ఫాలో అవుతూ అమౌంట్ రికార్డ్ చేస్తే నేను కూడా అదే బేస్ తీసుకుంటాను ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ కోసం. లేదు నువ్వు ఎక్రూవల్ కాన్సెప్ట్ ఫాలో అయితే నేను కూడా ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ కోసం ఎక్రూవల్ కాన్సెప్ట్ ఫాలో అవుతాను. నీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏ మెథడ్స్లో మెయింటైన్ చేసావు ఆ మెథడ్ ప్రకారమే నేను ఇన్కమ్ ట్యాక్స్ కూడా వేస్తాను. అంటే బేస్డ్ ఆన్ అమౌంట్స్ రికార్డెడ్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చార్జబిలిటీ చేస్తాం. బేసిస్ ఆఫ్ చార్జ్. సార్ క్యాజువల్ ఇన్కమ్ అంటే ఏమేమి వస్తాయమ్మా? సార్ క్యాజువల్ ఇన్కమ్ మీన్స్ విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేస్, విన్నింగ్ ఫ్రమ్ క్రాస్వర్డ్ పజిల్స్, విన్నింగ్ ఫ్రమ్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్, కార్డ్ గేమ్స్, విన్నింగ్ ఫ్రమ్ గేమ్ షోస్, ఇవన్నీ క్యాజువల్ ఇన్కమ్స్ అంటారు. Sir, casual income, what is taxable is winning, not the income. Hence, no expenditure is allowed as deduction. సార్ నీ క్యాజువల్ ఇన్కమ్కి అగెన్స్ట్గా నువ్వు ఎక్స్పెండిచర్ స్పెండ్ చేసిన ఏ ఎక్స్పెండిచర్ అలో చేయను డిడక్షన్ కింద. స్టాండర్డ్ డిడక్షన్స్ కూడా ఏమి ఉండవు. టోటల్ గ్రాస్ అమౌంట్ ఈస్ taxable. For example, to participate in horse race, I have spent some amount. I have purchased the ticket and I have spent some expenditure to book the jockey. వీళ్ళందరినీ ఖర్చు పెట్టి నేను హార్స్ రేస్ విన్ అయ్యాను. ఈ ఎక్స్పెండిచర్ అంతా నువ్వు నాకు క్లెయిమ్ ఇస్తావా, డిడక్షన్ ఇస్తావా? నో. విన్నింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో గ్రాస్ అమౌంట్, దట్ ఈస్ taxable. టు పార్టిసిపేట్ ఇన్ గేమ్ షో, ఐ హ్యావ్ స్పెండ్ సో మెనీ అమౌంట్. సో ఇక్కడ నుంచి బస్ ఛార్జెస్, ట్రైన్ ఛార్జెస్ పెట్టుకుని వెళ్ళాం అక్కడికి, చాలా ప్రిపేర్ అయ్యాం, చాలా బుక్కులు ప్రిపేర్ అయ్యాం, ఒక అసిస్టెంట్ని పెట్టుకున్నాను. సరే ఇవన్నీ దానికోసమే చేసింది, నా ఎక్స్పెండిచర్ అంతా అందులోంచి తీసేస్తావా? నో డిడక్షన్ ఈజ్ అలౌడ్. గ్రాస్ అమౌంట్ ఈజ్ taxable. Casual income gross amount is taxable. So no deduction of 80C to 80U. సార్ ఇది క్యాపిటల్ గెయిన్ దగ్గర కూడా చెప్పాను. క్యాపిటల్ గెయిన్ 112A కానీ 111A కానీ 80C to 80U డిడక్షన్స్ ఇవ్వను. సేమ్ అలాగే క్యాజువల్ ఇన్కమ్ నుంచి కూడా 80C చాప్టర్ 6A డిడక్షన్స్ ఇవ్వము. లాస్ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్ కెనాట్ బి సెట్ ఆఫ్. సార్ ఏదైనా సోర్స్లో లాస్ ఉంటే అది క్యాజువల్ ఇన్కమ్తో సెట్ ఆఫ్ చేసుకోవడానికి వీల్లేదు. ఇది కూడా వేరే ఇన్కమ్స్తో సెట్ ఆఫ్ చేసుకోవడానికి వీల్లేదు. క్యాజువల్ ఇన్కమ్ ఈజ్ డైరెక్ట్లీ టాక్సబుల్ ఎట్ ఎ స్పెషల్ రేట్ ఆఫ్ 30% ప్లస్ సర్చార్జ్ అప్లికబుల్, ఎంతైతే అంత సెస్. నో స్లాబ్ రేట్ బెనిఫిట్ ఈజ్ అవైలబుల్. సో అంటే క్యాజువల్ ఇన్కమ్ ఎంత రేట్తో టాక్సబుల్ అవుతుందంటమ్మా? 30% ఫ్లాట్ రేట్. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ క్యాజువల్ ఇన్కమ్. సార్ స్పెసిఫిక్ ఇన్కమ్స్లో ఒక ఇన్కమ్ చూసేసాం టాక్సబిలిటీ ఏంటమ్మా? అది ఏది చూసేసాం మనం? క్యాజువల్ ఇన్కమ్ చేసాం, అయిపోయింది. క్యాజువల్ ఇన్కమ్ కంప్లీటెడ్. సరే ఇంకేం ఉన్నాయో చూద్దాం. క్యాజువల్ ఇన్కమ్ కంప్లీట్. విన్నింగ్ ఫ్రమ్ లాటరీ టికెట్ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్. అమ్మా ఏంటంట కేసులా? విన్నింగ్ ఫ్రమ్ లాటరీ టికెట్ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్. విన్నింగ్ ఫ్రమ్ లాటరీ టికెట్ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్. సార్ ఏం చెప్తున్నాడు? సార్ ఒక అతను ఉన్నాడు, ఇతను బిజినెస్ ఏంటి సార్ అంటే లాటరీ టికెట్స్ బిజినెస్. బిజినెస్ ఏంటమ్మా? లాటరీ టికెట్స్ బిజినెస్. సరే
ఇతను ఏం చేస్తాడు, లాటరీ టికెట్స్ సేల్ చేస్తాడు. సరే, ఇతని బిజినెస్ లాటరీ టికెట్స్ సేల్ చేయటం. ద బిజినెస్ ఆఫ్ ది పర్సన్ ఇస్ సెల్లింగ్ ఆఫ్ లాటరీ టికెట్స్. సార్, ఈ లాటరీ టికెట్స్ సేల్ చేస్తున్నప్పుడు ఇతను ఏం చేశాడు సార్ అంటే కొన్ని మిగిలిపోయినాయి. ఆ మిగిలిపోయిన ఇతనికి ఏమవుతుందమ్మా, స్టాక్ ఇన్ ట్రేడ్. ఆ మిగిలిపోయిన అన్ని ఇతనికి ఏమవుతుంది, స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతుంది. సార్, కొన్ని టికెట్స్ మిగిలిపోయినాయి, సో అది ఇతనికి స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతాయి. ఏమవుతాయి అమ్మా, అది ఇతనికి స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతుంది. సార్, మరి స్టాక్ ఇన్ ట్రేడ్లో ఏమైంది, కొన్ని సేల్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 టికెట్స్ కొనుక్కున్నాడు ఇతను. 1000లో 900 సేల్ చేసేసాడు, 100 మిగిలిపోయినాయి. 100 ఏంటమ్మా, స్టాక్ ఇన్ ట్రేడ్. సార్, లాటరీ తీస్తారు ఎవరు, లాటరీ మేనేజర్. ఇతను షాప్ ఆయన. లాటరీ తీసినప్పుడు ఇతని దగ్గర ఉన్న 100లో ఏవైతే మిగిలిపోయినాయో వాటిలో లాటరీ తగిలింది. ఎంత, 1 crore రూపీస్ లాటరీ తగిలింది దాంట్లో లాటరీ తగిలింది. ఇప్పుడు ఆ లాటరీ ఇన్కమ్ పీజీబీపీ కింద వస్తుందా అంటే ఇతను స్టాక్ ఇన్ ట్రేడ్ ఏదైతే ఉందో దాని నుంచి లాటరీ తగిలింది. ఇతనేమో లాటరీ టికెట్స్ బిజినెస్. లాటరీ టికెట్స్ సేల్ చేయడం వల్ల వచ్చిన ఇన్కమ్ ఏ హెడ్లో వస్తుందమ్మా, లాటరీ టికెట్స్ సేల్ చేయడం వల్ల వచ్చిన ఇన్కమ్ ఏ హెడ్లో వస్తుంది చెప్పాలి. లాటరీ టికెట్స్ సేల్ చేయటం వల్ల ఇన్కమ్ ఏ హెడ్లో వస్తుంది చెప్పట్లా ఎవరు. లాటరీ టికెట్స్ సేల్ చేయడం వల్ల ఇన్కమ్ వచ్చింది కదా, అది ఏ హెడ్లో వస్తుంది, పీజీబీపీ. సార్, మరి ఆ స్టాక్ ఇన్ ట్రేడ్ మిగిలిపోయిన వాటికి లాటరీ తగిలింది. ఈ లాటరీ ఇన్కమ్, ఈ లాటరీ విన్నింగ్ ఫ్రమ్ లాటరీ అంటారు దీన్ని. ఏమంటారమ్మా, విన్నింగ్ ఫ్రమ్ లాటరీ. ఇది ఏ హెడ్లోకి వస్తుంది అందరు చెప్పాలి. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో వస్తుందా, పీజీబీపీలో వస్తుందా చెప్పాలి. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో వస్తుందా, పీజీబీపీ వస్తుందా. ఈ విన్నింగ్ ఫ్రమ్ లాటరీ ఏదైతే ఉంటుందో, అతనికి ఏదైతే మిగిలిపోయిందో దాని నుంచి లాటరీ తగిలింది కదమ్మా. విన్నింగ్ ఫ్రమ్ లాటరీ ఏ హెడ్లో వస్తుంది అంటే వెరీ సింపుల్. సో అదే కేసులా ఏం చెప్పాడు సార్ ఆ కేసులా అంటే, సార్, విన్నింగ్ ఫ్రమ్ లాటరీ టికెట్స్ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్గా ఉన్నవి ఈజ్ టాక్సిబుల్ అండర్ పీజీబీపీ. సో డైరెక్టర్ ఆఫ్ స్టేట్ లాటరీ వర్సెస్ సిఐటి కేసులలో కోర్టు ఏం చెప్పింది, అది స్టాక్ ఇన్ ట్రేడ్ నుంచి వచ్చిన ఇన్కమ్ కాబట్టి అతను బిజినెస్ అనేది లాటరీ కాబట్టి నువ్వు పీజీబీపీ హెడ్లో దాన్ని టాక్సిబుల్ చేయాలి అని చెప్పింది. ఇన్కమ్ ఆఫ్ జాకీ. మా జాకీ అంటే ఎవరమ్మా, ఇదిగో వీళ్ళు హార్స్ని రైడ్ చేసే వాళ్ళని జాకీ అంటాం అమ్మా. ఇదిగో హార్స్ని రైడ్ చేసే వాళ్ళని జాకీ అంటాం. వాళ్ళు ఇన్కమ్, వాళ్ళ బిజినెస్ ఏంటమ్మా, హార్స్ని మెయింటైన్ చేయటం, హార్స్ని ఎవరు బుక్ చేస్తే వాళ్ళ తరపున రైడ్ చేయటం. దట్ ఈస్ దేర్ ప్రొఫెషన్. హార్స్ రైడింగ్ ఈస్ దర్ ప్రొఫెషన్ అండ్ దే ఆర్ ఎర్నింగ్ ఇన్కమ్ ఫ్రమ్ దేర్ ప్రొఫెషన్. ఇది ఏ హెడ్లో వస్తుంది అమ్మా, దిస్ ఈజ్ నాట్ విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేస్. జాకీ అనే వాళ్ళు ఎవరు, ఒక ప్రొఫెషనల్ హార్స్ రైడ్ చేస్తూ ఉంటారు బుక్ చేసుకున్న వాళ్ళ కోసం. ఈ పర్టికులర్ ఇన్కమ్ ఏ హెడ్లో వస్తుందమ్మా, అదర్ సోర్సెస్ పీజీబీపీనా, ఇన్కమ్ పీజీబీపీ. ఎందుకు, అది వాళ్ళ ప్రొఫెషన్ సార్, పీజీబీపీ హెడ్లో వస్తుంది. టీడీఎస్ ఆన్ క్యాజువల్ ఇన్కమ్స్. జనరల్గా క్యాజువల్ ఇన్కమ్ ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే టీడీఎస్ చేసిస్తారమ్మా. క్యాజువల్ ఇన్కమ్ ఇచ్చేసేటప్పుడు ఎవరైనా సరే టీడీఎస్ చేసిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఓన్ ఎంత వచ్చింది నీకు లాటరీ టికెట్స్లో, 1 crore రూపీస్ వచ్చింది అనుకోండి అమ్మా, 30% టీడీఎస్ డిడక్ట్ చేసి ఇస్తారమ్మా. టీడీఎస్ ఎంత డిడక్ట్ చేసి ఇస్తారు, 30%. 30% ఎంత చూడండి అమ్మా, 30% ఎంత, చెప్పట్లేదు ఎవరు. 30% ఎంతమ్మా, 30% డిడక్ట్ చేసి ఇస్తారమ్మా. క్యాజువల్ ఇన్కమ్ ఏదైతే ఉందో 30% డిడక్ట్ చేసి ఇస్తారు. ఒక నిమిషం, వై ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. 30% డిడక్ట్ చేసి నీకు చేతిలో ఇస్తారు. నీకు 1 crore రూపీస్ ఇవ్వరు, 1 crore రూపీస్ చేతిలో పెట్టరు. 30% డిడక్ట్ చేసి మిగతాది
దాని వాట్ ఈస్ ద డిడక్షన్ ఈస్ ద టాక్స్ డిడక్టెడ్ సోర్స్. బట్ నువ్వు టోటల్ ఇన్కంలో తీసుకునేటప్పుడు టోటల్ ఇన్కంలో తీసుకొని ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా నువ్వు. ఇప్పుడు ఇది విన్నింగ్ ఫ్రమ్ లాటరీ కానీ విన్నింగ్ ఫ్రమ్ గేమ్ సోర్స్ కానీ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో తీసుకుంటావు. ఎంత అమౌంట్ తీసుకుంటావు? గ్రాస్ అమౌంట్ తీసుకుంటావా, నెట్ అమౌంట్ తీసుకుంటావా? టోటల్ ఇన్కమ్ కంప్యూట్ చేసేటప్పుడు అదర్ హెడ్స్ అన్ని యాడ్ చేస్తాం కదమ్మా. సో హెడ్స్ అన్ని యాడ్ చేసి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో తీసుకుంటాం. ఎంత అమౌంట్ తీసుకుంటావు? 1 crore తీసుకుంటావా, 70 lakhs తీసుకుంటావా? టోటల్ ఇన్కమ్లో 1 crore తీసుకుంటావా, 70 lakhs తీసుకుంటావా? 1 crore. గ్రాస్ అమౌంట్ తీసుకోవాలి. కానీ నీకు క్యాష్లో ఎంత వస్తుందమ్మా? బ్యాంక్లో కానీ క్యాష్లో కానీ క్వశ్చన్లో కానీ ఎంత ఇస్తాడు? నెట్ అమౌంట్ ఇస్తాడు. అప్పుడప్పుడు చాలాసార్లు నెట్ అమౌంట్ ఇస్తాడు, చెప్తాడు క్లియర్గా ఆఫ్టర్ డిడక్టింగ్ టీడీఎస్ అని. ఎందుకంటే మన బ్యాంక్ అకౌంట్లో కానీ మనకు వచ్చే డబ్బుల్లో కానీ 70 lakhs ఉంటుంది. కానీ నువ్వు ఇన్కమ్ కంప్యూట్ చేసినప్పుడు గ్రాస్ అమౌంట్ తీసుకొని ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి దాని తర్వాత ఈ టీడీఎస్ రెడ్యూస్ చేసుకోవాలి ట్యాక్స్ పే చేసేటప్పుడు. సార్ మరి నువ్వు ఒకవేళ సార్ ఇలా ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు సార్? సార్ నెట్ అమౌంట్ రిసీవ్డ్ from lottery is 2 lakh for amount received from lottery is 14 lakhs. 1 crore 40 lakhs. 1 crore 40 lakhs ఆఫ్టర్ టీడీఎస్ చేసిన తర్వాత 1 crore 40 lakhs అంట. నువ్వు ఇప్పుడు ట్యాక్స్ కంప్యూట్ చేసేటప్పుడు ఎంత అమౌంట్ తీసుకుంటావు? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఎంత తీసుకుంటావు? వాట్ ఈస్ ద అమౌంట్ చెప్పాలి. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఎంత తీసుకుంటావు? బిఫోర్ టీడీఎస్ ఉన్నదే గ్రాస్ తీసుకోవాలి సార్. అదే ఎంత అమ్మా వాల్యూ? 1 crore 82 lakhs. వసుదా చెప్పింది 1 crore 82 lakhs అని. టీడీఎస్ రేట్ 30% సార్. 30% మళ్ళీ చెప్పరు క్వశ్చన్లో అది. 2 crores సార్ గ్రాస్ అమౌంట్. క్వశ్చన్లో చెప్పడమ్మా టీడీఎస్ రేట్లు 30% స్పెషల్ ఇన్కమ్స్కి టీడీఎస్. 2 crores సార్. వసుదా ఎంత తీసుకుంటావమ్మా గ్రాస్ అమౌంట్? వసుదా 1 crore 40 lakhs. 1 crore 40 lakhs ఇది ఎంత పర్సంటేజ్కి ఈక్వల్ అమ్మా? 70%. 70%కి ఈక్వల్. ఎందుకంటే 30% టీడీఎస్ తీసేసాడు కాబట్టి 70%కి ఈక్వల్ ఇది. నీకు ఇప్పుడు ఎంత పర్సంటేజ్ కావాలి? గ్రాస్ అమౌంట్ కావాలంటే 100% కావాలి నీకు. బిఫోర్ టీడీఎస్ కావాలి. బిఫోర్ టీడీఎస్ అంటే 100%. 1 crore 40 lakhs 70%కి ఈక్వల్ అయితే 100%కి ఎంత? క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. 1 crore 40 lakhs 70%కి ఈక్వల్ అయితే 100%కి ఎంత? ఎంత వసుదా? 2 crores. 2 crores. 2 crores. ఇలా నెట్ ఇచ్చినప్పుడు గ్రాస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఇది. నెట్ ఇచ్చినప్పుడు గ్రాస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఇది. నెట్ ఇచ్చినప్పుడు గ్రాస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఇది. 70 పెట్టి డివైడెడ్ బై చేసి 70 ఎలా వచ్చింది? టీడీఎస్ రేట్ 100 మైనస్ టీడీఎస్ రేట్. 70 ఎలా వచ్చిందమ్మా? 100 మైనస్ టీడీఎస్ రేట్. 70 వేసినా పర్లేదు, 0.7 వేసి ఇంటూ 0.1 వేసినా పర్లేదు. 0.07 వేసి 0.7 0. సార్ జనరల్లీ ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ 70 పెట్టి డివైడ్ బై చేసి 100 పెట్టి మల్టిప్లై చేస్తే నీకు గ్రాస్ అమౌంట్ వచ్చేస్తుంది. టీడీఎస్ రేట్ 70 ఎలా వచ్చింది? 100 మైనస్ 30. సో టీడీఎస్ ఆన్ క్యాజువల్ ఇన్కమ్ 194B లాటరీస్ మీద ఏంటమ్మా? టీడీఎస్ సెక్షన్ 194B లాటరీ మీద, హార్స్ రేస్ మీద 194B అమ్మా.
సో ఎంత సార్ టీడీఎస్ రేట్ అంటే, సార్ టీడీఎస్ రేట్ మా వినిపిస్తుందా ఆడియో? టీడీఎస్ రేట్ ఎంతమ్మా టీడీఎస్ రేట్ ఎంత సార్ అంటే, సార్ 30% ఈస్ ద టీడీఎస్ రేట్. సో ఎంత సార్ టేక్ గ్రాస్ అమౌంట్ వైల్ క్యాలిక్యులేటింగ్ టోటల్ ఇన్కమ్. ఇఫ్ ద నెట్ అమౌంట్ ఆఫ్టర్ డిడక్టింగ్ టీడీఎస్ is given, make it as a gross by using the formula gross amount is equal to amount divided by 100 minus TDS rate. Amount divided by 100 minus TDS rate. So if not given anything in the question, assume it is a gross. ఏ క్వశ్చన్లో ఏమి ఇవ్వలేదంటే అది నెట్టో గ్రాసో క్వశ్చన్ చదివి దాన్ని బట్టి ప్రాపర్ ఎగ్జామ్షన్ తీసుకో. క్వశ్చన్స్లో క్లూస్ ఇస్తాడు నీకు. క్వశ్చన్లో ఇచ్చిన అమౌంట్స్ అన్ని టీడీఎస్ రెడ్యూస్ చేసిన అమౌంట్స్ అయితే టీడీఎస్ నెట్ ఆఫ్ టీడీఎస్ తీసుకో. లేదు అంటే నువ్వు ఏదో ఒక ఎజంప్షన్ పెట్టు అక్కడ, అది గ్రాస్ అనుకుంటున్నావా నెట్ అనుకుంటున్నావా అనే ఎజంప్షన్ పెట్టు. ఎజంప్షన్తో నువ్వు క్వశ్చన్ అనేది సాల్వ్ చేయి. మిస్టర్ వై హ్యాస్ రిసీవ్డ్ నెట్ లాటరీ ఇన్కమ్ 35,000. What is the income included in his total income? So what is the income included in income from other sources while computing total income? టోటల్ ఇన్కమ్ కంప్యూట్ చేసేటప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఎంత ఇన్కమ్ ఇంక్లూడ్ చేస్తావు? అతనికి వచ్చిన నెట్ లాటరీ ఇన్కమ్ 35,000. ఎలా అమ్మా క్యాలిక్యులేషన్ చెప్పమ్మా, ఎలాగో వస్తుందా చెప్పాలి. 35,000 దేని పెట్టి డివైడెడ్ బై చేయాలి? 70% ఆర్ 70% వేసినా పర్లేదు, 70 into 100 వేసినా పర్లేదు. ఎంత వస్తుందో చూడమ్మా, ఎంత వస్తుంది? 50,000. రాయండి అక్కడ క్యాలిక్యులేషన్ రాయండి. సార్ కెమెరా దగ్గర ఏదైనా థ్రెడ్ అవునమ్మా తీస్తాను. ఇప్పుడు పోయిందమ్మా. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఇది రాయండి అమ్మా. గిఫ్ట్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గిఫ్ట్ ఫోకస్, చాలా ఇంపార్టెంట్ గిఫ్ట్. గిఫ్ట్ సార్ గిఫ్ట్ 3 మోడ్స్లో ఇవ్వచ్చు. ఒక పర్సన్ ఇంకో పర్సన్ గిఫ్ట్ ఎన్ని మోడ్స్లో ఇవ్వచ్చు అమ్మా? 3 మోడ్స్లో ఇవ్వచ్చు. సార్ ఎలా ఎలా ఇవ్వచ్చు గిఫ్ట్ అనేది? సార్ ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి, ఈరోజు టచ్ ఏదో ప్రాబ్లం వచ్చింది. ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి గిఫ్ట్ ఎలా అయినా ఇవ్వచ్చు, ఏ మోడ్లో అయినా ఇవ్వచ్చు. ఏ మోడ్లో ఇస్తారు సార్? ఎయిదర్ మోనిటరీ అంటే క్యాష్లో ఇవ్వచ్చు, మానిటరీ క్యాష్లో ఇవ్వచ్చు, లేదా కైండ్లో ఇవ్వచ్చు. కైండ్లో అంటే 2 ఉంటాయి మళ్ళీ, మూవబుల్, ఇమ్మూవబుల్. మూవబుల్లో ఉండొచ్చు, ఇమ్మూవబుల్లో ఉండొచ్చు. మూవబుల్, ఇమ్మూవబుల్. మూవబుల్ అంటే ఏంటమ్మా? గోల్డ్ చైనో, డైమండ్ రింగో, కారో, బైకో ఏదో అలా మూవబుల్. ఇమ్మూవబుల్ అంటే ఏది మాత్రమే వస్తాయి? ల్యాండ్ అండ్ బిల్డింగ్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ కూడా గిఫ్ట్ ఇస్తారు. అలా క్యాష్ గిఫ్ట్ ఇవ్వచ్చు, మానిటరీ అంటే. మూవబుల్ ఐటమ్స్ గిఫ్ట్ ఇవ్వచ్చు, ఇమ్మూవబుల్ ఐటమ్స్ కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు, ల్యాండ్ అండ్ బిల్డింగ్. సార్ ఇంతకీ గిఫ్ట్ అనేది టాక్సిబుల్ నాట్ టాక్సిబుల్ అంటే టాక్సిబుల్. అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ ఎగ్జంప్టెడ్, బియాండ్ సర్టెన్ ఎక్స్టెంట్ టాక్సిబుల్. బియాండ్ దట్ ఎక్స్టెంట్ టాక్సిబుల్, అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ ఎగ్జంప్టెడ్. కొంతవరకు, కొంత అమౌంట్ వరకు నువ్వు గిఫ్ట్ ఇస్తే నేను పట్టించుకోను, ఎగ్జంప్టెడ్. ఆ అమౌంట్ దాటిందంటే టాక్సిబుల్. అది ఎంత ఏంటి అనేది ఇప్పుడు పాయింట్. 3 kinds ఆఫ్ గిఫ్ట్ ఉంటుంది. క్యాష్, నథింగ్ బట్ మానిటరీ. ఇమ్మూవబుల్, మూవబుల్.
ఫస్ట్ క్యాష్ చూద్దాం అమ్మా. రిసీవ్డ్ ఫ్రమ్ ఏ పర్సన్ ఆర్ పర్సన్స్ ఇన్ అగ్రిగేట్ ఎక్సీడ్స్ 50,000 ఇన్ ద ప్రీవియస్ ఇయర్. మా ఎంతవరకు ఎగ్జామ్టెడ్ అమ్మా? 50,000. ఎంతవరకు ఎగ్జామ్టెడ్ అమ్మా? 50,000. సార్ 50,000 వరకు ఎగ్జామ్టెడ్. 50,000 ఎక్సీడ్ అయితే ట్యాక్సిబుల్ అమ్మా. ఏం చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం? గిఫ్ట్ గురించి చెప్పుకుంటున్నాం. గిఫ్ట్ గురించి చెప్పుకుంటున్నాం. గిఫ్ట్లో కూడా క్యాష్ గిఫ్ట్ ఎంతవరకు ఎగ్జామ్టెడ్ సార్? క్యాష్ గిఫ్ట్ అంటే 50,000 వరకు ఎగ్జామ్టెడ్. సార్ 50,000 ఎగ్జాక్ట్లీ 50,000 ఇచ్చాను నేను గిఫ్ట్ క్యాష్. ఎగ్జాక్ట్లీ నేను అతనికి క్యాష్ గిఫ్ట్ ఇచ్చాను. అతను ట్యాక్స్ కట్టాలి కదా, ఎవరు రిసీవ్ చేసుకుంటే. నాకు గిఫ్ట్ వచ్చిందమ్మా, నాకు ఎగ్జాక్ట్లీ 50,000 వచ్చింది. ట్యాక్సిబుల్ ఎగ్జామ్టెడ్? ఎగ్జామ్టెడ్. ఎందుకు చూడండి అమ్మా, ఎక్సీడ్ అయితేనే ట్యాక్సిబుల్. సరే, ఇలా వచ్చింది సార్, జాగ్రత్తగా చూడండి. ఇలా వచ్చింది, ఏ పర్సన్కి ఎగ్జాక్ట్లీ 50,000 వచ్చింది, ఎగ్జామ్టెడ్. బి అనే పర్సన్కి ఇలా వచ్చినాయి ఆ ప్రీవియస్ ఇయర్. మన ప్రీవియస్ ఇయర్లో ఇయర్ వైజ్ కదా ట్యాక్స్ చేసేది. 10,000 ఫ్రమ్ డి, 10,000 ఫ్రమ్ ఎఫ్, 20,000 ఫ్రమ్ ఏ, 30,000 ఫ్రమ్ ఆర్. ఇలా క్యాష్ గిఫ్ట్లు వచ్చినాయి అమ్మా, ఏదో క్యాష్ గిఫ్ట్లు వచ్చినాయి. ఎగ్జామ్టెడా ట్యాక్సిబులా? ఎగ్జామ్టెడా ట్యాక్సిబులా? ఎందుకు ట్యాక్సిబుల్, ఎందుకు ఎగ్జామ్టెడ్? అన్ని 50,000 కంటే తక్కువ ఉన్నాయి కదమ్మా. ఎక్కడైనా 50,000 ఎక్సీడ్ అయిందా చెప్పమ్మా? అగ్రిగేట్ సార్, వి షుడ్ సి అగ్రిగేట్. అగ్రిగేట్ చూడాలి సార్ మీరు, అగ్రిగేట్ చూడాలి సార్. అగ్రిగేట్ సార్, అగ్రిగేట్ మొత్తం యాడ్ చేయమ్మా. 10 + 10 20, 20 + 20 40, 40 + 70 ఎంతమ్మా? 70. సార్ అగ్రిగేట్ చూడాలి సార్ మీరు, అగ్రిగేట్ చూడాలి. అగ్రిగేట్ ఇది ఎక్సీడింగ్ 50,000. సో 50,000 కంటే ఎక్సీడ్ అయింది ఆ ఇయర్. అగ్రిగేట్ లైఫ్ లాంగ్ అగ్రిగేట్ కాదు. ఏ ఇయర్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు ఆ ప్రీవియస్ ఇయర్లో అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ గిఫ్ట్ రిసీవ్డ్ ఇన్ క్యాష్ 50,000 కంటే అబోవ్ ఉంది కాబట్టి ట్యాక్సబుల్. నాకు ఒక డౌట్, ఎంత ట్యాక్సబుల్? 70,000 ట్యాక్సబులా, 20,000 ట్యాక్సబులా? 70,000 20,000? 70,000 taxable, 20,000 taxable. Sir, the whole of such sum is taxable. 50,000 exceed అయితే మొత్తం taxable అంట. బియాండ్ అమౌంట్ కాదమ్మా, మొత్తం taxable. 50,000 exceed అయితే మొత్తం taxable. హోల్ అమౌంట్ ఈస్ taxable. అగ్రిగేట్ చూడాలి సార్. ఇక్కడ అండర్లైన్ చేయాలంటే ఏమేమి అండర్లైన్ చేయాలమ్మా? అగ్రిగేట్ చూడాలి. 50,000 exceed అయితే ద హోల్ అమౌంట్ ఈస్ taxable. క్యాష్ అంటే ఓన్లీ క్యాషే కాదు, నువ్వు ఫోన్పే చేసినా, చెక్ ఇచ్చినా, ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ క్లియరెన్స్ ట్రాన్స్ఫర్ చేసినా, ఏదైనా సరే క్యాష్ కింద తీసుకుంటాను. ఏదైనా క్యాష్ కింద తీసుకుంటా. దిస్ ఈజ్ రిగార్డింగ్ క్యాష్ అమ్మ. క్యాష్కి సంబంధించి ఇది ప్రొవిజన్స్. దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, తర్వాత చూద్దాం. నెక్స్ట్, గిఫ్ట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సార్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనగానే ఎస్డివి బేస్ కింద తీసుకుంటాం. ఇది 2 kindsగా గిఫ్ట్ ఇవ్వచ్చు. తక్కువ రేట్ ఛార్జ్ చేయటం, ఫ్రీగా ఇవ్వటం. అంటే ఏంటి? వితౌట్ కన్సిడరేషన్ ఫ్రీగా ఇచ్చేసా. ఒక ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చేసా. ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఏం చేశానమ్మా? ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చేసా. సార్ ఎవరైతే గిఫ్ట్ ఇస్తున్నారో ఐఎమ్ ద సెల్లర్, క్యాపిటల్ గెయిన్ రాదు నాకు క్యాపిటల్ గెయిన్ రాదు. ఎందుకు క్యాపిటల్ గెయిన్ రాదు? గిఫ్ట్ అండర్ విల్ ఆర్ ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉందో, నేను సేల్ చేస్తున్నట్టు ట్రాన్స్ఫర్ కింద వస్తుంది. క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తే క్యాపిటల్ గెయిన్ వస్తుంది అనుకుంటారు. నాకు రాదు. ఎగ్జామ్టెడ్. సెక్షన్ 47. రిసీవ్ చేసుకున్న అతను ట్యాక్స్ కట్టాలి. అతనికి అదర్ సోర్సెస్లో వస్తుంది. సార్ ఐఎమ్ ద సెల్లింగ్ పార్టీ, క్యాపిటల్ గెయిన్ రాదు. రిసీవ్ చేసుకున్న అతను ట్యాక్స్ కట్టాలి. ఒకవేళ ట్యాక్స్ కట్టాడు అనుకోండి, కాస్ట్ టు ప్రీవియస్ ఓనర్ తీసుకోము మనం. అతను తర్వాత ఫర్దర్గా అసెట్ సేల్ చేసినప్పుడు ఒకవేళ అతను అదర్ సోర్సెస్ కింద ట్యాక్స్ కట్టకపోతే
కాస్ట్ టు ప్రీవియస్ ఓనర్ వస్తుంది. ఒకవేళ అతను గిఫ్ట్ తీసుకున్నప్పుడు ట్యాక్స్ కడితే ఎంత అమౌంట్ మీద ట్యాక్స్ కట్టారో అది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద ఇచ్చేస్తా. తర్వాత అతను ఫర్దర్గా అతను సేల్ చేసింది. సార్ నేను ఎవరైతే ట్రాన్స్ఫర్ చేశానో నాకు క్యాపిటల్ గెయిన్ రాదు. గిఫ్ట్ తీసుకున్న అతనికి అదర్ సోర్సెస్లో గిఫ్ట్ ట్యాక్స్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్సిబుల్ అవుతుంది. ఎంత ఏంటి సార్, నేను గిఫ్ట్ ఇచ్చిన ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎస్డివి చూడాలి. ఆ ఎస్డివి 50,000 కంటే ఎక్సీడ్ అయితే 50,000 కంటే ఎక్సీడ్ అయితే 50,000 కంటే ఎక్సీడ్ అయితే ట్యాక్సబుల్. 50,000 కంటే ఎక్సీడ్ అయితే ట్యాక్సబుల్. సార్ ఎస్డివి ఎంతకంటే ఎక్సీడ్ అయితే 50,000 కంటే ఎక్సీడ్ అయితే ట్యాక్సబుల్. సార్ ఒక పర్సన్ ఉన్నాడు, ఆర్ అనే పర్సన్ కే అనే పర్సన్కి ల్యాండ్ అండ్ బిల్డింగ్ గిఫ్ట్ ఇచ్చాడు. దీని ఎస్డివి ఎంత సార్ అంటే 30,000. ఇంకొక ల్యాండ్ అండ్ బిల్డింగ్ కూడా హెచ్ అనే అతను గిఫ్ట్ ఇచ్చాడు. దీని ఎస్డివి ఎంత సార్ అంటే 40,000. మా ట్యాక్సబులా నాట్ ట్యాక్సబులా చెప్పండి అమ్మా. కే అనే పర్సన్ ట్యాక్స్ కట్టాలా వద్దా గిఫ్ట్ మీద? కే కదా గిఫ్ట్ రిసీవ్. ట్యాక్సబులా నాట్ ట్యాక్సబులా? ఎస్డివి 50,000 కంటే ఎక్సీడ్ అయితే ట్యాక్స్ కట్టాలి. ట్యాక్సబులా నాట్ ట్యాక్సబులా? నాట్ ట్యాక్సిబుల్. సార్ ఇక్కడ అగ్రిగేట్ చూడకూడదు, ఇండివిజువల్ ప్రాపర్టీ చూడాలి. అగ్రిగేట్ చూడాలా, ఇండివిజువల్ ప్రాపర్టీ చూడాలా? ఇండివిజువల్ ప్రాపర్టీ, అగ్రిగేట్ కాదు. సార్ నాట్ ట్యాక్సబుల్, నాట్ ట్యాక్సబుల్. అగ్రిగేట్ కాదు సార్, ఇండివిజువల్ ప్రాపర్టీ చూడాలి. ఈచ్ 50,000 ఈచ్. సార్ క్యాష్ దగ్గర ఏమో నువ్వేం చేసావు, అగ్రిగేట్ చూసావు. ఇక్కడ అగ్రిగేట్ కాదు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ఈచ్ ప్రాపర్టీ 50,000 లిమిట్. సార్ అదే కొంత కన్సిడరేషన్ తీసుకుంటే గిఫ్ట్ ఎందుకు అయింది సార్? సార్ కన్సిడరేషన్ తీసుకుంటే గిఫ్ట్ ఎందుకు అయ్యిద్ది? ఫ్రీగా ఇస్తేనే కదా గిఫ్ట్. సార్ ఫ్రీగా ఇవ్వలేదు అలా అని చెప్పేసి మార్కెట్ వాల్యూ తీసుకోవాలా. అంటే ఒక 1 crore రూపీస్ ప్రాపర్టీని నేను ఒక 1 lakh రూపీస్ తీసుకొని ఇచ్చేసా, మరి ఫ్రీగా ఇస్తే బాగదని చెప్పేసి దాన్ని కూడా గిఫ్ట్ కింద ట్రీట్ చేస్తారు. దాన్ని ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్ అంటారు. దాన్ని ఏమంటారమ్మా? ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్ అంటారు. If consideration is less than SDV, the difference between SDV and consideration is more than specific amount. సార్ ఎప్పుడు inadequate consideration అంటాను? సార్ ఎప్పుడు inadequate consideration అంటాను? కన్సిడరేషన్ దేనికంటే తక్కువ ఉంటే inadequate consideration అంటానమ్మా. కన్సిడరేషన్ ఈజ్ లెస్ దాన్ SDV. ఎప్పుడు inadequate consideration అంటాను? ఎప్పుడు inadequate consideration అంటాను? If consideration is less than SDV. సార్ ఈ లెస్ దాన్ SDV ఉన్నప్పుడు ఏం చేయాలి సార్ అంటే ట్యాక్సిబుల్లా కాదా చెక్ చేసుకోవాలి. అప్పుడు టూ అమౌంట్స్ తీసుకో. ఆప్షన్ ఏ 50,000, ఆప్షన్ ఏ 50,000 అండ్ 10% ఆఫ్ యాక్చువల్ కన్సిడరేషన్ విచ్ ఎవర్ ఈస్ హైయర్. 50,000ని సో ఇదిగో ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఫస్ట్ డిఫరెన్స్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషనో ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా వస్తుందమ్మా? ఎస్డివి మైనస్ సి కన్సిడరేషన్, ఎస్డిబి మైనస్ కన్సిడరేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఇది ఒక వాల్యూ వస్తుంది కదా డిఫరెన్స్ అమౌంట్. దాన్ని దేంతో కంపేర్ చేయాలంట సార్? 50,000 ఆర్ 10% ఆఫ్ 50,000 ఆర్ 10% ఆఫ్ కన్సిడరేషన్. సో ఈ రెండిట్లో హైయెస్ట్ అమౌంట్, స్పెసిఫిక్ అమౌంట్ ఏదైతే వచ్చిందో, హైయెస్ట్ అమౌంట్ అంటే ఏంటమ్మా? స్పెసిఫిక్ అమౌంట్ ఏదైతే వచ్చిందో ఆ స్పెసిఫిక్ అమౌంట్తో ఈ డిఫరెన్స్ అమౌంట్ కంపేర్ చేయాలి. స్పెసిఫిక్ అమౌంట్ కంటే డిఫరెన్స్ అమౌంట్ ఎక్కువ ఉంది అంటే ట్యాక్స్. ఈచ్ ప్రాపర్టీ వైజ్ ఒకప్పుడు ఈ డిఫరెన్స్ అమౌంట్ని డైరెక్ట్గా 50,000తో కంపేర్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తారు సార్ అంటే 10% ఆఫ్ కన్సిడరేషన్ తీసుకొని 50,000 ఆర్ 10% ఆఫ్ కన్సిడరేషన్ విచ్ ఎవర్ ఈజ్ హైయర్ని తీసుకోమంటున్నారు. ట్యాక్సబిలిటీ అమౌంట్ కాదా డిసైడ్ చేయడానికి, ట్యాక్సబుల్లా కాదా అని డిసైడ్ చేయడానికి. సార్ ఇక్కడ ఎందుకు ఎస్డివిని డైరెక్ట్గా కంపేర్ చేయట్లేదంటే ఆల్రెడీ కొంత అమౌంట్ తీసుకుంటున్నాను కాబట్టి
ఎస్డివిలోంచి కన్సిడరేషన్ తీసేసి ఎంత అమౌంట్ అయితే నువ్వు తీసుకున్నావో ఆ అమౌంట్ తీసేసిన తర్వాత డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ అమౌంట్ని నేను స్పెసిఫిక్ అమౌంట్తో కంపేర్ చేస్తాను. ఇఫ్ ఇఫ్ డిఫరెన్స్ difference is greater than specific amount, then taxable. If difference is less than specific amount, then exempted. Specific amount కంటే డిఫరెన్స్ అమౌంట్ తక్కువ ఉంటే exempted. చూడమ్మా, డిఫరెన్స్ బిట్వీన్ ఎస్డివి అండ్ కన్సిడరేషన్, మనం ఏమనుకున్నాం? డిఫరెన్స్ అమౌంట్. If difference between FDV and consideration is more than the specific amount ఎలా వస్తుంది? 50,000 or 10% of consideration. 50,000 or 10% of consideration. Specific amount. If difference amount is more than specific amount, then it is taxable. If it is less than specific amount, then it is exempt. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇదే అమెండ్మెంట్. సో సార్ అసలు ఫ్రీగా ఇచ్చాను ల్యాండ్ అండ్ బిల్డింగ్, డైరెక్ట్గా ఎస్డివి 50,000తో కంపేర్ చేస్తే ఏ కూడా బాగుండదు. ఫ్రీగా ఇవ్వలేదు సార్, కొంత కన్సిడరేషన్ తీసుకున్నాను. ఫస్ట్ డిఫరెన్స్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయి. ఎలా వస్తుంది సార్ డిఫరెన్స్ అమౌంట్? ఎస్డివి మైనస్ కన్సిడరేషన్, తర్వాత స్పెసిఫిక్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయి. ఎలా వస్తుంది సార్ స్పెసిఫిక్ అమౌంట్? ఎస్డి 50,000, 10% ఆఫ్ కన్సిడరేషన్, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ఇప్పుడు ఈ డిఫరెన్స్ అమౌంట్ని స్పెసిఫిక్ అమౌంట్తో కంపేర్ చేయి. ఇన్ కేస్ ఈ స్పెసిఫిక్ అమౌంట్ కంటే డిఫరెన్స్ అమౌంట్ ఎక్కువ ఉంటే టాక్సబుల్. ఎంత టాక్సబుల్ సార్? ద డిఫరెన్స్ అమౌంట్ ఈస్ టాక్సబుల్. ఏం టాక్సబుల్? ద డిఫరెన్స్ అమౌంట్ ఈస్ టాక్సబుల్, నాట్ కన్సిడరేషన్ కాదు, డిఫరెన్స్ అమౌంట్ ఈస్ టాక్సబుల్. ఇఫ్ డిఫరెన్స్ అమౌంట్ ఈస్ లెస్ దాన్ ది స్పెసిఫిక్ అమౌంట్, దెన్ నథింగ్ ఈస్ టాక్సబుల్. అది ఏది టాక్సబుల్ సార్? టాక్సబుల్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ అమౌంట్. అయిపోయిందమ్మా. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సార్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏవి మాత్రమే వస్తాయమ్మా? క్యాపిటల్ అసెట్ కింద ఏవైతే ఉన్నాయో అవే వస్తాయి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ క్యాపిటల్ అసెట్ అంటే ఏమొస్తుందమ్మా? ల్యాండ్ అండ్ బిల్డింగ్. అదే కదా ఇమ్మూవబుల్ అంటే ప్రపంచంలో. సార్ మూవబుల్ ప్రాపర్టీ అయితే ఫ్రీగా ఇస్తే గోల్డ్ చైనో డైమండ్ రింగో గిఫ్ట్గా ఇచ్చా, అప్పుడు ఎలా సార్? ఇక్కడ అగ్రిగేట్. మళ్ళీ చూడమ్మా, ఈచ్ అన్నాడా అగ్రిగేట్ అన్నాడా? అలా నాకు గోల్డ్ చైన్లు చాలా వచ్చినాయి, నాకు అలాగే డైమండ్ రింగులు చాలా వచ్చినాయి. అవన్నిటి ఫెయిర్ మార్కెట్ వాల్యూ అంతా యాడ్ చేశాను అగ్రిగేట్. ఆ ఇయర్ మొత్తం ఎన్ని గోల్డ్ చైన్లు వచ్చినాయో వాటి ఫెయిర్ మార్కెట్ వాల్యూ యాడ్ చేశాను సార్. 50,000 ఎక్సీడ్ అయిందా? అయ్యింది సార్. టాక్సిబుల్. ఎంటైర్ అమౌంట్ ఈస్ టాక్సిబుల్. The whole amount is taxable. FMV. The whole FMV is taxable. సార్ ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్కి ఇచ్చాము మేము మూవబుల్ ప్రాపర్టీ. గోల్డ్ చైన్ ఇచ్చాను, ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్కి ఇచ్చాము. సేమ్ క్యాలిక్యులేట్ డిఫరెన్స్ అమౌంట్. ఎప్పుడైతే ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్ వచ్చిందో ఫస్ట్ నువ్వు ఏం చేయాలమ్మా? క్యాలిక్యులేట్ డిఫరెన్స్ అమౌంట్. సార్ ఈ డిఫరెన్స్ అమౌంట్ దేంతో కంపేర్ చేయాలమ్మా? 50,000తో కంపేర్ చేయండి. ఇఫ్ డిఫరెన్స్ అమౌంట్ ఈస్ గ్రేటర్ దాన్ 50,000, దెన్ ఇట్ ఈస్ టాక్సబుల్. ఏది టాక్సబుల్ అమ్మా? కన్సిడరేషన్ టాక్సబులా? డిఫరెన్స్ అమౌంట్ టాక్సబులా? డిఫరెన్స్ అమౌంట్ ఎలా వస్తుంది? హౌ యూ క్యాలిక్యులేట్ డిఫరెన్స్ అమౌంట్? ఫెయిర్ మార్కెట్ వాల్యూ మైనస్ కన్సిడరేషన్. Fair market value minus consideration is the difference amount. Sir, if difference amount is less than 50k aggregate amount, then nothing is taxable. ఇది ప్రొవిజన్. ఒక్కసారి చార్ట్ చదవండి అమ్మా. ఒక 1-2 minutes టైం ఇస్తా, చదవాలి, బ్రెయిన్లో ఫీడ్ అయిపోవాలి. 2 minutes టైం ఇస్తా, చదవండి. 2 minutes టైం ఇస్తా, బ్రెయిన్లో ఫీడ్ అయిపోవాలి.
inadequate consideration, first calculate difference amount calculate చేయి. ఇన్ కేస్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితే స్పెసిఫిక్ అమౌంట్తో కంపేర్ చేయి, స్పెసిఫిక్ అమౌంట్ కంటే ఎక్కువ ఉంటే టాక్సిబుల్, ద డిఫరెన్స్ అమౌంట్ ఈస్ టాక్సిబుల్. అదే మూవబుల్ ప్రాపర్టీ అయితే ఫెయిర్ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేయి, ఫెయిర్ మార్కెట్ వాల్యూ మైనస్ కన్సిడరేషన్ ఇస్ ద డిఫరెన్స్ అమౌంట్, ఆ డిఫరెన్స్ అమౌంట్ని 50,000తో కంపేర్ చేయి, 50,000 కంటే ఎక్కువ ఉంది అంటే డిఫరెన్స్ అమౌంట్ ఈస్ టాక్సిబుల్. సార్ అదే వితౌట్ కన్సిడరేషన్ అయితే డైరెక్ట్ ఎస్డిబితో కంపేర్ చేస్తే ఎస్డిబిని 50,000తో కంపేర్ చేయి, ఇక్కడ ఫెయిర్ మార్కెట్ వాల్యూని 50,000తో కంపేర్ చేయి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితే ఈచ్ ప్రాపర్టీ చూడాలి, మిగతా రెండు అగ్రిగేట్ చూసుకో. మన చదివారా? Yes, sir. ఫస్ట్ వన్, క్యాష్ అగ్రిగేట్ 60 వచ్చిందంటమ్మా, క్యాష్ అగ్రిగేట్ 60 వచ్చిందంట, టాక్సిబుల్ నాట్ టాక్సిబుల్? Taxable. ఎందుకు? 50 కంటే ఎక్కువ ఉంది కాబట్టి టాక్సిబుల్. ఎంత టాక్సిబుల్? Total 60. 50 కంటే ఎక్కువ ఉంది, టోటల్ 60 ఈస్ టాక్సిబుల్, టోటల్ 60 ఈస్ టాక్సిబుల్. టోటల్ 60 ఈస్ టాక్సిబుల్. ఓకేనా సార్? క్యాష్ అగ్రిగేట్ అమౌంట్ ఎగ్జాక్ట్లీ 50,000 వచ్చింది, ఎగ్జాక్ట్లీ 50,000 Not taxable. నాట్ టాక్సిబుల్. 50,000 ఎక్సీడ్ అవ్వలేదు కాబట్టి నాట్ టాక్సిబుల్. 51,000 వచ్చింది, Taxable. ఎంత టాక్సిబుల్ అమ్మా? 51,000. 51,000. ఓకేనా సార్? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ కన్సిడరేషన్ ఇచ్చారంట గిఫ్ట్ కింద, ఎస్డివి 40,000 అంట, ఎంత టాక్సిబుల్? Not taxable. ఎందుకు నాట్ టాక్సిబుల్ అమ్మా? ఎస్డివి 50,000 కంటే తక్కువ ఉంటే నాట్ టాక్సిబుల్. ఎస్డివి ఎగ్జాక్ట్లీ 50,000 Not taxable. నాట్ టాక్సిబుల్. ఎస్డివి 59,000, Taxable. Total 59,000 ఈస్ టాక్సిబుల్. సార్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్, ఎస్డివి 23 lakhs, కన్సిడరేషన్ 20 lakhs. ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? స్టెప్ నెంబర్ 1, difference. డిఫరెన్స్ అమౌంట్. డిఫరెన్స్ అమౌంట్ ఎంతమ్మా? 3 lakhs. 23 lakhs మైనస్ 20 lakhs ఎంతమ్మా? 3 3 lakhs. తర్వాత ఏం క్యాలిక్యులేట్ చేయాలి? స్పెసిఫిక్ అమౌంట్. స్పెసిఫిక్ అమౌంట్ ఎలా వస్తుంది? 50,000, 10% ఆఫ్ కన్సిడరేషన్. 10% ఆఫ్ కన్సిడరేషన్ అంటే ఎంతమ్మా? 20 lakhs ఇంటూ 10% ఎంత? 20,000. Sorry, 2 lakhs. 2 lakhs. విచ్ ఎవర్ ఈజ్ హైయర్ అంటే 2 lakhs. స్పెసిఫిక్ అమౌంట్ 2 lakhs. స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 3 ఏం చేయాలి సార్? సార్ స్పెసిఫిక్ అమౌంట్ని డిఫరెంట్ అమౌంట్ని కంపేర్ చేయాలి. డిఫరెంట్ అమౌంట్ ఈజ్ గ్రేటర్ దాన్ స్పెసిఫిక్ అమౌంట్, సో టాక్సిబుల్. ఎంతమ్మా టాక్సిబుల్? టాక్సిబుల్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ అమౌంట్. డిఫరెన్స్ అమౌంట్ ఎంతమ్మా? 3 lakhs. 3 lakhs. టాక్సిబుల్ ఈజ్ ఈక్వల్ టు 3 lakhs. టాక్సిబుల్ ఈజ్ ఈక్వల్ టు 3 lakhs. ఓకేనా? నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఆన్సర్ చేయండి అమ్మా. సెకండ్ వన్ ఆన్సర్ చేయండి సార్. ఎస్డివి 25 lakhs, కన్సిడరేషన్ 20 lakhs.
ఇక్కడ కూడా చెప్పమ్మా స్టెప్ నెంబర్ 1 ఎంత డిఫరెన్స్ అమౌంట్ 5 lakh. 25 lakhs minus 20 lakhs ఎంతమ్మా 5 lakhs. Step number 2 is a specific amount ఎంత వస్తుంది 50k or 10% of consideration. 10% of consideration అంటే అమ్మా 2 lakhs. whichever is higher ఎంత వస్తుందమ్మా 2 lakhs. Step number 3 difference amount 5 lakhs అమ్మా. So difference amount is equal to 5 lakhs which is greater than specific amount, therefore taxable is equal to difference amount. Difference amount ఎంతమ్మా 5 lakhs. Taxable is equal to 5 lakhs. Next, number 3, SDV is equal to 30 lakhs, consideration 29 lakhs. Step number 1, చెప్పమ్మా step number 1 difference amount ఎంత 30 lakhs minus 29 lakhs. 30 lakhs minus 29 lakhs ఎంతమ్మా 1 lakh. Step number 2, specific amount అంటే ఎంతమ్మా 50,000 or 10% of consideration. 10% of consideration అంటే 2.9 lakhs. 2.9 lakhs or 50,000 whichever is higher అంటే ఎంత వస్తుందమ్మా 2.9 lakhs. Difference amount is less than specific amount, therefore nothing is taxable. 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 Next, number 4. Fourth one చూడండమ్మా. SDV 40 lakhs, consideration 39 lakhs. Step number 1. Difference amount is equal to 40 lakhs minus 39 lakhs. ఎంతమ్మా 1 lakh. 1 lakh. Step number 2. Specific amount is equal to so 50,000 or 10% of consideration అంటే 3.9 lakhs. 3.9 lakhs whichever is higher అంటే ఎంత వస్తుందమ్మా 3.9 lakhs. Difference amount is less than specific amount, therefore nothing is taxable. చేయండి అమ్మా ఓన్గా చేయండి. ఇప్పుడు రాసేయాలి అక్కడ ఓన్గా. 1 minute టైం, ఫాస్ట్గా రాయాలి. 1 minute టైం. One minute time. నీట్గా రాయాలి, ఫాస్ట్గా రాయాలి. అయిపోతే ఓకే అని అయిపోయింది అని చెప్పాలి నాకు. మరి క్యాలిక్యులేషన్ ఈ రోజుతో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అయిపోవాలి. రేపు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ క్వశ్చన్స్ వేయాలి. ఒక రోజు ల్యాగ్లో ఉన్నాం మనం. One day is very important to us. Completed? Okay. Next one. Sir, movable property without consideration. 49,000. FMV 49. Movable property without consideration అంటే ఏంటమ్మా? Sir, the fair market value should compare with the 50,000. Fair market value ని 50,000తో కంపేర్ చేయండి సార్. 50,000 కంటే ఎక్సెస్ ఉంటే అగ్రిగేట్ అమౌంట్ ఏదైతే 50,000 కంటే ఎక్సెస్ ఉంటే దెన్ ఇట్ ఈస్ టాక్సబుల్.
Sir, what is the aggregate amount here? 49,000. Taxable or not taxable? Fair market value, fair market value 49,000, not taxable. Fair market value ni aggregate amount తో కంపేర్ చేయాలి. Fair market value, fair market value ni 50,000 తో aggregate amount of fair market value ni 50,000 తో కంపేర్ చేయాలి. సార్ ఎగ్జాక్ట్లీ 50,000 ఉంది ఫెయిర్ మార్కెట్ వాల్యూ, 50,000 ఉంది కాబట్టి నాట్ ట్యాక్సిబుల్. 59,000 అయితే ఎంత ట్యాక్సిబుల్ అమ్మా? ఎంటైర్ అమౌంట్ ఈస్ ట్యాక్సిబుల్. ఎంత ట్యాక్సిబుల్? 59,000. 59,000 ఈస్ ట్యాక్సిబుల్. సరే, సో రిమూవబుల్ ప్రాపర్టీ ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్. ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్ అంటే ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా? డిఫరెన్స్ అమౌంట్. డిఫరెన్స్ అమౌంట్ ఎంత? 49,000 మైనస్ 47,000 ఎంతమ్మా డిఫరెన్స్ అమౌంట్? 2,000. 3,000. దీన్ని దేంతో కంపేర్ చేయాలి? దేంతో కంపేర్ చేయాలి డిఫరెన్స్ అమౌంట్ని? 50,000. 50,000తో కంపేర్ చేయాలి. సో డిఫరెన్స్ అమౌంట్ ఈస్ లెస్ దాన్ 50,000, దేర్ ఫోర్ నాట్ ట్యాక్సిబుల్. సెకండ్ వన్ అమ్మా. సెకండ్ వన్ ఏంటి చేయండి సార్? సో ఫెయిర్ మార్కెట్ వాల్యూ 1,40,000, కన్సిడరేషన్ 1,20,000. సో డిఫరెన్స్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1,40,000 మైనస్ కన్సిడరేషన్ 1,20,000. 1,20,000 ఎంత వస్తుందమ్మా? 20,000. Difference amount is less than 50,000, therefore not taxable. So number three. So difference amount is equal to 1,70,000 minus 1,10,000. 1,70,000 minus 1,10,000 ఎంతమ్మా? 60,000. So 60,000. So difference amount is greater than 50,000, therefore entire difference amount is taxable. Number 4. So number 4, difference amount is equal to 1,50,000 minus 1 lakh. ఎంత వస్తుందమ్మా? 50,000. Difference amount is equal to 50,000. సార్ ఎక్సీడ్ అయితేనేనమ్మా taxable. ఈక్వల్ టు ఉంటే taxable నాట్ taxable? నాట్ taxable. ఓకే, రాయండి నీట్గా, ఫాస్ట్గా రాసేయండి. హాఫ్ మినిట్. హాఫ్ మినిట్. అయిపోయింది సార్. ఓకే సార్, ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అంటే ఈవెన్ దో 50,000 ఎక్సీడ్ అయినా నేను ట్యాక్స్ వేయొద్దు అని చెప్తున్నాడు. ఈ కేసెస్లో ట్యాక్స్ వేయొద్దంట, ఎక్సెప్షన్ అంటారు దాన్నే. సార్, ఎనీ గిఫ్ట్ రిసీవ్డ్ బై ఎంప్లాయీ ఫ్రమ్ employer due to employment relationship always taxable even received on marriage under income from salary. సార్, ఎంప్లాయీ గిఫ్ట్ రిసీవ్ చేసుకుంటే ఏ హెడ్లోకి వెళ్తుందంటమ్మా? అదర్ సోర్సెస్లోకి వస్తుందా? శాలరీ హెడ్కి వెళ్తుందా? అప్పట్లో ఎంప్లాయీ గిఫ్ట్ రిసీవ్ చేసుకుంటే ఎక్సెప్షన్ ఇది ఏ హెడ్కి వెళ్తుంది? శాలరీ హెడ్కి వెళ్తుంది. శాలరీ హెడ్ రూల్స్ అప్లై అవుతాయి, అదర్ సోర్సెస్ రూల్స్ అప్లై కావు. శాలరీ హెడ్లో ఎంత? 5,000 ఈజ్ ద లిమిట్. 50,000 5,000 శాలరీ హెడ్లో లిమిట్. గిఫ్ట్ లిమిట్ ఎంత మా శాలరీ హెడ్లో? 5,000. సో అది ఒకటి ఎక్సెప్షన్. 50,000 అప్లై కాదు, ఇక్కడ 5,000 అప్లై అవుతుంది. దట్ ఈస్ ద ఎక్సెప్షన్. సెకండ్, ఎనీ గిఫ్ట్ ఆర్ బెనిఫిట్ పర్క్విజిట్ అరైజింగ్ ఫ్రమ్ ది బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ విల్ గోస్ టు పీజీబీపీ. సో బిజినెస్ సంబంధించి ఏదైనా గిఫ్ట్ వస్తే అది పీజీబీపీలోకి వెళ్తుంది. ఎగ్జాంపుల్, సో నేను ఒక డీలర్ అమ్మా. నేనేం డీలర్ని సార్? డెల్ కంప్యూటర్స్ అమ్మి పెడుతూ ఉంటా. డీలర్ని. నా డెల్ కంప్యూటర్స్, నా షాప్లో డెల్ కంప్యూటర్స్ దొరుకుతాయి.
ఐఎమ్ ద డీలర్, ఆథరైజ్డ్ డీలర్ ఆఫ్ డెల్. నేను ఆ ఇయర్ ఎక్కువ కంప్యూటర్ సేల్ చేశాను, ఎక్కువ ల్యాప్టాప్ సేల్ చేశానని నాకు ఆ డీలర్షిప్ కంపెనీ వాళ్ళు, నా ఎంప్లాయర్ కాదా నేమి, డీలర్షిప్ ఆయన నా ఎంప్లాయరా ఏంటి, నాకు డీలర్షిప్ ఇచ్చాడు. ఎక్కువ కంప్యూటర్ సేల్ చేశానని నాకు సింగపూర్ టికెట్స్ ఇచ్చాడు. సార్ నా ఎంప్లాయర్ ఆయన ఉన్న ఎంప్లాయర్ అయితే సాలరీ ఎడికెళ్ళిద్ది, ఆయన ఎవరు సార్, ఎవరో తెలియదు, నేను బిజినెస్ బాగా చేసినందుకు నాకు గిఫ్ట్ ఇచ్చాడు డీలరు. ఇది ఏ హెడ్లోకి వెళ్తుందమ్మా ఈ గిఫ్ట్? ఇట్ ఈస్ డైరెక్ట్లీ లింక్డ్ టు ది ఇట్ ఈస్ డైరెక్ట్లీ లింక్డ్ టు యువర్ బిజినెస్. నువ్వు బిజినెస్ చేసావు కాబట్టి గిఫ్ట్ వచ్చింది. అఫ్ కోర్స్ ఆ గిఫ్ట్ ఇచ్చింది అన్నోన్ పర్సన్, కానీ నువ్వు దేనికి గిఫ్ట్ ఇచ్చాడు? నువ్వు బిజినెస్ చేసావు కాబట్టి గిఫ్ట్ ఇచ్చింది. దిస్ ఈజ్ అ బిజినెస్ ఇన్కమ్. దిస్ ఈజ్ ద బిజినెస్ ఇన్కమ్. మా అర్థమైందా? సెకండ్ పాయింట్, గిఫ్ట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు యువర్ అరేజింగ్ ఫ్రమ్ యువర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, టేక్ టు ది బిజినెస్ హెడ్, పీజీబీబీ హెడ్కి తీసుకెళ్ళు అంటున్నారు. నెక్స్ట్ నెంబర్ 3, థర్డ్ ఎక్సెప్షన్. గిఫ్ట్కి సంబంధించి థర్డ్ ఎక్సెప్షన్, ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ గిఫ్ట్ ఈజ్ నాట్ టాక్సబుల్. సార్ ఇప్పుడు నేను చెప్పబోయే కేసెస్లో 56 సెక్షన్ 56 to 10 ఈజ్ నాట్ అప్లికబుల్. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నదంతా ఏ సెక్షన్ అమ్మా? ఇది ట్యాక్స్ 50,000 లిమిట్ ఎక్సీడ్ అయితే ట్యాక్సబుల్ ఎంత? సెక్షన్ 56 to 10 ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. అంటే ఈ కేసెస్లో ట్యాక్స్ వేయొద్దు. ట్యాక్స్ వేయాలా వేయొద్దా? వేయొద్దు. ఈ కేసెస్లో ట్యాక్స్ వేయొద్దు సార్, ఈ కేసెస్లో ట్యాక్స్ వేయొద్దు. ఫస్ట్, నీకు ఈ పర్టికులర్ కేసెస్లో గిఫ్ట్ వస్తే ఈవెన్ దో 50,000 ఎక్సీడ్ అయినా నోట్ టాక్సబుల్. ఫస్ట్, ఆన్ అకేషన్ ఆఫ్ మ్యారేజ్, నువ్వు మ్యారేజ్ చేసుకుంటున్నావు, ఎవరైనా వచ్చి గిఫ్ట్ ఇచ్చారు, అది ఎంతైనా సరే ఎగ్జంప్టెడ్. మ్యారేజ్ అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం, ఒక అద్భుతమైన పని, మంచి పని. సో ఎంకరేజ్ చేయాలి కాబట్టి అందరినీ మ్యారేజ్ చేసుకోమని, చక్కగా హ్యాపీగా ఉంటారు కాబట్టి మ్యారేజ్ చేసుకుంటే, అందుకని గిఫ్ట్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. సో దట్ ఈస్ ద రీజన్. ఓకే, గిఫ్ట్ ఆన్ అకేషన్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ ఎగ్జామ్. ఇన్కమ్ ట్యాక్స్లో రాశారు అది, సో అందుకని చెప్పా. ఫ్రమ్ ఎనీ రిలేటివ్స్ అనేవాళ్ళు మంచి వాళ్ళు, బంధువులు రాబంధువులు ఒకటే. సో అందుకని రిలేటివ్స్ దగ్గర నుంచి గిఫ్ట్ వస్తే ఎగ్జామ్టెడ్. ఇది కూడా రాశారు, ఇన్కమ్ ట్యాక్స్లో రాసిందే చెప్తున్నాను సార్. మ్యారేజ్ చేసుకున్నప్పుడు గిఫ్ట్ ఇస్తే ఎగ్జామ్టెడ్, రిలేటివ్స్ దగ్గర నుంచి గిఫ్ట్ వస్తే ఎగ్జామ్టెడ్. సార్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం రిలేటివ్ అంటే ఎవరు సార్? సార్ నా ఇష్టం వచ్చింది రాసుకుంటామా, ఉన్నది చదువుకుంటామమ్మా? ఉన్నది చదువుకోవాలి. హూ ఈజ్ రిలేటివ్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్? ఇదిగో వీళ్ళు రిలేటివ్ అంటే వీళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్ వస్తే ఎగ్జామ్టెడ్. ఫస్ట్ రిలేటివ్ అంటే ఎవరిని తీసుకోవాలమ్మా? స్పౌజ్. పేరెంట్స్ని తీసుకోవాలా ఫస్ట్, స్పౌజ్ని తీసుకోవాలా? సార్ హైపోథెటికల్ క్వశ్చన్ అడిగారు మీరు. స్పౌజ్ని తీసుకోవాలంట. నేను చెప్పట్లా, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చెప్తుంది. స్పౌజ్ ఆఫ్ ది ఇండివిజువల్. స్పౌజ్ అంటే వైఫా హస్బెండ్ అమ్మా? ఎస్ఎస్సిని బట్టి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వస్తారు, సిన్ బట్టి. తర్వాత ఎవరైనా తీసుకోవాలి సార్? బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ ఇండివిజువల్. ఆ ఇండివిజువల్ యొక్క బ్రదరు సిస్టర్. మా డయాగ్రామ్ వేద్దాం, ఇది చెట్టు, ఫ్యామిలీ చెట్టు, ఫాస్ట్గా వేసేద్దాం డయాగ్రామ్. ఫస్ట్ ఇదిగో ఇతను ఎస్ఎస్సి, ఫస్ట్ మెయిల్ అనుకుందాం ఎస్ఎస్సి. సో ఫస్ట్ రిలేటివ్ కింద ఎవరిని తీసుకోవాలమ్మా? వాళ్ళ వైఫ్, వైఫ్ అంటే డబ్ల్యూ, ఇతను ఎస్ఎస్సి ఏ. అయిపోయింది. నెక్స్ట్ బ్రదరు సిస్టర్ ఆఫ్ ఇండివిజువల్. ఈ ఇండివిజువల్కి ఎవరెవరు ఉంటారమ్మా? బ్రదర్ ఉంటారు, సిస్టర్ కూడా ఉంటారు. సో బ్రదర్ అంటే బి, సిస్టర్ అంటే ఎస్. ఓకే రైట్. నెక్స్ట్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ స్పౌజ్ వాళ్ళ బ్రదరు సిస్టరు. ఇటువైపు చెట్టేద్దాం. స్పౌజ్ వాళ్ళ బ్రదరు సిస్టర్. అమ్మ స్పౌజ్ వాళ్ళ బ్రదర్ సిస్టర్ ఏమవుతారమ్మా మీకు? స్పౌజ్ వాళ్ళ బ్రదర్ సిస్టర్ ఏమవుతారు మీకు? రిలేటివ్స్. తెలీదా? వస్తుందా? తెలుగులో అడిగానమ్మా నేను. మన బంధాలు, బంధుత్వాలు, రాబంధులు, బంధువులు వీళ్ళందరూ తెలుసుకోవాలి. నువ్వు ఫ్యూచరిస్టిక్గా చాలా అవసరం నీకు. నన్ను అంటారు ఎవరు మీ సార్ అని చెప్పు, ఏమంటారు? స్పౌజ్ వాళ్ళ బ్రదర్ సిస్టర్ ఏమవుతారు?
నాకు తెలియదు, ఆలోచిస్తున్నా నాకు. వాళ్ళ బ్రదర్ సిస్టర్. స్పౌజ్ వాళ్ళ బ్రదరు సిస్టర్, స్పౌజ్ వాళ్ళ బ్రదరు సిస్టర్ ఏమవుతారు? నాకైతే బామ్మర్ది బావమతి సిస్టరు మరదలు, బామ్మర్ది మరదలు. మీకైతే ఏమవుతారమ్మా? స్పౌజ్ వాళ్ళ బ్రదరు సిస్టర్, మరిది ఏమవుతారమ్మా? ఆడపడుచు. చిన్నదైతే మరదలు అవుతుంది సార్, పెద్దదైతే వదిన అవుతుంది. అంతే, రైట్. వదిన. అలా అన్నమాట. నెక్స్ట్ చూసావమ్మా, ట్యాక్స్తో పాటు బంధాలు బంధుత్వాలు కూడా నేర్పిస్తున్నా నేను. సరే అయిపోయింది ఇది. నెక్స్ట్, బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ ది పేరెంట్స్. ఫస్ట్ పేరెంట్స్ని తీసుకోండి. పేరెంట్స్, చెట్టు ఎక్స్టెండ్ అవుతుంది ఇప్పుడు, చెట్టు ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు ఎవరు తీసుకుంటారు? పేరెంట్స్ తీసుకుందాం. పేరెంట్స్ అంటే ఎవరు వస్తారమ్మా? ఫాదర్ వస్తారు, మదర్ వస్తారు. ఫాదర్, మదర్. ఈ ఫాదర్ అయిపోయిందా టైం? ఫాదర్ మదర్, ఓకే. బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ ది పేరెంట్స్. ఎయిదర్ ఆఫ్ ది పేరెంట్స్ బ్రదర్ సిస్టర్ అంట. బ్రదరు సిస్టరు, బ్రదరు సిస్టరు. ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతాడు? ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతారు? ఏం తెలియదు, వచ్చేసారు. బాబాయ్ పెద్దనాన్న. బాబాయి పెదనాన్న. ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఏమవుతారు? అత్తయ్య, అంటే అత్తయ్య సార్. అత్తయ్య చిన్నత్తయ్య ఏదో. సార్ మదర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతారు? మావయ్య. మామయ్య. మదర్ వాళ్ళ సిస్టర్ ఏమవుతారు? పిన్ని. పిన్ని. పిన్ని, పెద్దమ్మ, సంథింగ్. అయిపోయింది, చెట్టు అయిపోయింది. ఇంకా లీనియర్ అసెండెంట్ అండ్ డిసెండెంట్ ఆఫ్ ది ఇండివిజువల్. అంటే అసెండెంట్ అంటే ఏంటమ్మా? పెద్దవాళ్ళు రాసేసా. డిసెండెంట్ అంటే ఇంకా ఇంకా పైన గ్రాండ్ ఫాదర్ వీళ్ళు కూడా వస్తారు కదా. వీళ్ళు గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్. డిసెండెంట్ అంటే పిల్లలు. మా వైఫ్కి ఒక పిల్లలు, హస్బెండ్కి ఒక పిల్లలు ఉండదు, ఇద్దరు కలిపి పిల్లలు ఉంటారు కాబట్టి. సో ఎవరు వస్తారు? సన్ వస్తాడు, మేల్ అయితే సన్ వస్తారు, డాటర్ వస్తారు. సన్ను, డాటర్. ఓకే, వేసేసాం చెట్టు. లీనియర్ అసెండెంట్ డిసెండెంట్ ఆఫ్ స్పౌజ్. స్పౌజ్కి డిసెండెంట్ అంటే మన పిల్లలే, వేసేసాం. స్పౌజ్ ఎక్కడున్నారు? స్పౌజ్ వాళ్ళ ఫాదర్. స్పౌజ్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారమ్మా మీకు? స్పౌజ్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారు? అత్తయ్య మావయ్య. మావయ్య. స్పౌజ్ వాళ్ళ మదర్ ఏమవుతారు? అత్తయ్య. అత్తయ్య. బాగా చూసుకోవాలి అత్తయ్య మావయ్యని, ప్రశాంతంగా ఉంటుంది లైఫ్. సరే అయిపోయింది. సార్ చెల్లెని అనొచ్చు కదా సార్, ఎందుకు సార్ డిసెండెంట్ అని అన్నారు? ఆ, ఆ, ఆ. చెల్లెనని డైరెక్ట్ గా అనుకున్నా, ఎందుకు డిసెండెంట్స్ అని అన్నారు సార్? అర్థం కాల, డిసెంట్ చిన్నగా వినిపిస్తుంది వాయిస్. చిల్డ్రన్ అని డైరెక్ట్ గా అనకుండా ఎందుకు డిసెండెంట్స్ ఆఫ్ ఇండివిజువల్? యాక్చువల్లీ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ కూడా కవర్ అవుతారని, చిల్డ్రన్ ఉన్నా కానీ కవర్ అవ్వాలని అలా అన్నారు. ఓకేనా? ఓకే సార్. స్పౌజ్ ఆఫ్ ది పర్సన్ రిపోర్ట్ ఇన్. అమ్మ ఇప్పుడు వరకు వేసిన వాళ్ళందరికీ స్పౌజులను వేసేయాలంట. ఫస్ట్ కింద నుంచి వద్దాం. సన్ను వాళ్ళ ఆవిడ ఏమవుతారమ్మా? సన్ను వాళ్ళ ఆవిడ ఏమవుతారమ్మా? మనకి మన అబ్బాయి వాళ్ళ ఆవిడ ఏమవుతారమ్మా? సన్ను వాళ్ళ వైఫ్ ఏమవుతారు? సన్ అంటే కొడుకు, కొడుకు వాళ్ళ వైఫ్ కోడలు. ఓకే, రైట్. డాటర్ వాళ్ళ హస్బెండ్, డాటర్ వాళ్ళ హస్బెండ్ అంటే ఏమవుతారమ్మా? డాటర్ వాళ్ళ హస్బెండ్, డాటర్ కూతురు, అల్లుడు. ఓకే, రైట్. బ్రదర్ వాళ్ళ స్పౌజ్ వాళ్ళ ఆవిడ, బ్రదర్ వాళ్ళ ఆవిడ మరదలు. సో సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఏమవుతారమ్మా? సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఏమవుతారు? బావగారు. బావగారు, రైట్. వైఫ్ వాళ్ళ బ్రదర్, వైఫ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ బ్రదరు బామర్ది వాళ్ళ వైఫ్. అది వైఫ్ వాళ్ళ సిస్టర్ మరదలు వాళ్ళ ఆయన ఏమవుతాడమ్మా? బ్రదర్ అవుతారు సార్. బ్రదర్. నెక్స్ట్ వైఫ్ వాళ్ళ, ఓకే వీళ్ళందరికి స్పౌజులు వచ్చేసారుగా. ఇంకా ఫాదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ అంటే బాబాయ్ కాబట్టి పిన్ని. ఫాదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఏమవుతారు? ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఏమవుతారు మనకి? అత్తయ్య వాళ్ళ హస్బెండ్ ఏమవుతాడు? మా మామయ్య, మేనమామ. సో నెక్స్ట్ సార్, ఫాదర్ వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్, ఫాదర్ వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్, ఫాదర్ వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్, ఫాదర్ వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతారు? మామయ్య అవుతారు. మామయ్య వాళ్ళ వైఫ్ ఏమవుతారు? అత్తయ్య అవుతారు. ఫాదర్ వాళ్ళ
ఫాదర్ మదర్ వాళ్ళ సిస్టర్, మదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్, మదర్ వాళ్ళ సిస్టర్ ఏమవుతారు? బాబాయ్ పిన్ని. రైట్, అయిపోయింది చెట్టు. ఇంతే. ఇప్పుడు ఎవరెవరు రారు చూద్దాం, ఓకేనా? మా వైఫ్ వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ వస్తారా? వైఫ్ వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ వస్తారా? రారు సార్. రారు. రారు సార్. వైఫ్ వాళ్ళ మదర్ ఫాదర్ మాత్రమే వస్తారు, వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ రారు. కజిన్స్ వస్తారా? రారు. సో మదర్స్ కజిన్ రారు, కజిన్ ఫ్రెండ్ రాడు, కజిన్స్ రాదు, మదర్స్ కజిన్ రారు, మదర్స్ కజిన్ రాదు. బ్రదర్ ఆఫ్ ఫాదర్ ఇన్ లా. హూ ఇస్ ఫాదర్ ఇన్ లా? వైఫ్ వాళ్ళ ఫాదర్ స్పౌజ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ వస్తారమ్మా. నో, మన ఫాదర్ వాళ్ళ బ్రదర్ వస్తారు కానీ వైఫ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ రారు. బ్రదర్ అండ్ సిస్టర్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్ వస్తారు కానీ వాళ్ళ ఫాదర్ బ్రదర్ సిస్టర్ రాదు. మన పేరెంట్స్ ఫాదర్ సిస్టర్ వస్తారు. లీనియర్ అసెండెంట్ అండ్ డిసెండెంట్స్ ఆఫ్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్. మన బ్రదర్ వస్తారు, వాళ్ళ వైఫ్ వస్తారు కానీ వాళ్ళ పిల్లలు రారు కదా. అది అది అక్కడ విషయం, ఓకేనా? హెచ్యుఎఫ్ అయితే ఎనీ మెంబర్ ఆఫ్ ది హెచ్యుఎఫ్ ఈజ్ ద రిలేటివ్. సో రిలేటివ్ హెచ్యుఎఫ్ మెంబర్స్ అందరూ రిలేటివ్. ఇంపార్టెంట్ అమ్మా, చాలాసార్లు అడిగాడు క్వశ్చన్ రిలేటివ్ డెఫినేషన్ మీద ఐఎఫ్ఎస్. సో రిలేటివ్ దగ్గర నుంచి గిఫ్ట్ వస్తే సో ఎగ్జామ్టెడ్. అండర్ విల్ ఆర్ ఎనీ వే ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఎగ్జామ్టెడ్. ఇన్ కంటెంప్లేషన్ ఆఫ్ డెత్ ఇన్హెరిటెన్స్ ద్వారా వస్తే ఎగ్జామ్టెడ్. ఎవరో చనిపోయారు, నీకు కాస్త వచ్చింది, ఎగ్జామ్టెడ్. సో ఫ్రమ్ హాస్పిటల్ ఆర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్. సో ఫ్రమ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ హాస్పిటల్ నుంచి కానీ నీకు ఏదైనా గిఫ్ట్ వచ్చిందా? ఎగ్జామ్టెడ్. ఫ్రమ్ యూనివర్సిటీ ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి గిఫ్ట్ వచ్చిందా? ఎగ్జామ్టెడ్. ట్రస్ట్ దగ్గర నుంచి నీకు గిఫ్ట్ వచ్చిందా? ఎగ్జామ్టెడ్. లోకల్ అథారిటీ దగ్గర నుంచి గిఫ్ట్ వచ్చిందా? ఎగ్జామ్టెడ్. ఫ్రమ్ ఇండివిజువల్ బై అ ట్రస్ట్ క్రియేటెడ్ సోన్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది. సార్ నా గిఫ్ట్ వచ్చింది ఇండివిజువల్, గిఫ్ట్ ఫ్రమ్ అన్ ఇండివిజువలే, బై అ ట్రస్ట్ క్రియేటెడ్ సోన్లీ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది రిలేటివ్ ఆఫ్ ది. ఏమవుతుందమ్మా? దేర్ బై ఎనీ ఫండ్ కానీ, ట్రస్ట్ కానీ, హాస్పిటల్ కానీ, మెడికల్ యూనివర్సిటీ కానీ, వీటి నుంచి గిఫ్ట్ వస్తే ఎగ్జామ్టెడ్. సార్ ట్రస్ట్ నుంచి గిఫ్ట్ వస్తే ఎగ్జామ్టెడ్. ట్రస్ట్ నుంచి గిఫ్ట్ నుంచి ఫ్రమ్ అన్ ఇండివిజువల్ బై ఏ ట్రస్ట్కి గిఫ్ట్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఇండివిజువల్ దగ్గర నుంచి వచ్చింది. బట్ అతను ఆ పర్టికులర్ వేరే వాళ్ళకి బెనిఫిషియల్గా ఇస్తున్నాడు కాబట్టి అది కూడా ఎగ్జామ్టెడ్. ట్రస్ట్ ఓన్లీ క్రియేటెడ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ రిలేటివ్ కోసం అది క్రియేట్ చేసాం, ఎగ్జామ్టెడ్. సర్టైన్ ఎగ్జామ్టెడ్ ట్రాన్స్ఫర్స్. మా సెక్షన్ 47లో చెప్పినవన్నీ ఎగ్జామ్టెడ్. ఇక్కడ కూడా సెక్షన్ 47లో చెప్పినవన్నీ ఇక్కడ కూడా ఎగ్జామ్టెడ్. సరే, సెక్షన్ 47 ఇక్కడ కూడా లింక్ చేస్తారు. ఇవన్నీ కేసెస్లో గిఫ్ట్ అనేది ఎగ్జామ్టెడ్. సార్ ఇక్కడ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఎస్డివి ఏ రోజు ఉన్నది తీసుకోవాలమ్మా? డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రోజు తీసుకోవాలా, డేట్ ఆఫ్ అగ్రిమెంట్ రోజు తీసుకోవాలా? చెప్పాలి. క్యాపిటల్ గెయిన్ విన్న వాళ్ళు చెప్పాలి. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రోజు ఎస్డివి తీసుకోవాలా, డేట్ ఆఫ్ అగ్రిమెంట్ రోజు ఉన్న ఎస్డివి తీసుకోవాలా? వస్తుందా? జనరల్ రూల్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రోజు తీసుకోవాలి, కానీ డేట్ ఆఫ్ అగ్రిమెంట్ రోజు కూడా నువ్వు తీసుకోవచ్చు, సబ్జెక్టెడ్ టు కండిషన్. ఏంటా కండిషన్? ఎనీ పార్ట్ ఆఫ్ ది అమౌంట్ ఈస్ పెయిడ్ ఓన్లీ త్రూ అకౌంట్ పే చెక్ ఆర్ డిమాండ్ డ్రాఫ్ట్ ఆర్ ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ పేమెంట్, నాట్ ఇన్ క్యాష్. చెప్పాలి టక. సరే, ఇక్కడతో ఆపుదాం. రేపు హాలిడే ఇచ్చేస్తున్నాంలేమ్మా. ఇక్కడైతే కొంచెం పిల్లలకి ఏదో సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాం, క్యాన్సిల్ అయిపోయినాయి. సో బట్ వినాయక చవితి అన్న సెలబ్రేట్ చేద్దాం, అప్పుడు మీరు కూడా రండి వినాయక చవితికి. ప్రస్తుతానికి రేపు అయితే సెలబ్రేషన్స్ ఏమీ లేవు, మన క్లాసు కూడా లేదు. సో మేబీ క్వశ్చన్ బ్యాంక్ ఏమన్నా దగ్గరకు వచ్చి ఉంటే చేసేవాడినాము, బట్ లేదు. బట్ వీఆర్ ఇన్ ద కంఫర్టబుల్ పొజిషన్. ఒక రోజు లాగ్లో ఉన్నాం, అది ఎక్కడో చోట కవర్ చేసేస్తాను నేను ఆ ఒక రోజుని. ఓకే, మనం ఈ పర్టికులర్ వీక్లో పీజీబీపీ స్టార్ట్ చేయాలనుకున్నాం, స్టార్ట్ చేస్తాము. ఈ సండేకి మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సమ్స్ చేద్దాం, పీజీబీపీ సమ్ ఒకటైనా చేద్దాం. ఈ వీకెండ్ అంటే సండే ఫుల్ డే క్లాస్ పెట్టుకొని మనం కంఫర్టబుల్ స్టేజ్లోనే ఉన్నామమ్మా. పీజీబీపీ కూడా కంప్లీట్ చేసుకుంటే చాలు. బట్ నేను మీ సైడ్ నుంచి నాకు కావాల్సింది రేపు ఏంటి అంటే క్యాపిటల్ గెయిన్ చాప్టర్ మొత్తం రివైజ్ చేసి మొత్తం మళ్ళీ సమ్స్ అన్ని మీరు ఓన్గా ఒక బుక్ తీసుకొని ఏదర్ ఎంసీక్యూ లాగైనా అవ్వచ్చు, షార్ట్ కట్ ప్రొసీజర్, వర్కింగ్ నోట్స్ లేకుండా ఫార్మాట్ వరకు చేసి నాకు చూపించే ఫోటో పెట్టండి. మొత్తం అన్ని సమ్స్ ఓన్లీ ఫార్మాట్, నో వర్కింగ్ నోట్స్. వర్కింగ్ నోట్స్ నువ్వు షార్ట్ కట్లో చేసేసుకో, ఫార్మాట్ వరకు నాకు ఫోటో పెట్టాలి. మొత్తం 34
32 సమ్స్ అన్ని. థియరిటికల్ లీవ్ ఇట్. థియరిటికల్ కూడా ప్రొవిజన్ షార్ట్ కట్లో రాయి, ఏం పర్లేదు. దట్ ఈస్ ద వర్క్ ఐ మీన్ గివింగ్ ఫర్ టుమారో. టుమారో నువ్వు ఎప్పుడు చేస్తావు అని నీ ఇష్టం. కొంతసేపు హ్యాపీగా ఎంజాయ్ చేయమ్మా ఇండిపెండెన్స్ డేని. బట్ తర్వాత కూర్చొని చక్కగా 31 సమ్స్ తీసేసి ఓన్గా చూడకుండా నువ్వు ఆన్సర్ కింద ఉన్నా చూడకూడదు. ఎక్కడ ఆగిపోతున్నావు నీకు అప్పుడు తెలుస్తుంది. ఓకే, షార్ట్ కట్లో చెయ్యి, ఫార్మాట్ ఒక్కటి చెయ్యి చాలు. సో వర్కింగ్ నోట్స్ వద్దు. సో డే ఆఫ్టర్ టుమారో మీట్, డే ఆఫ్టర్ టుమారో. అమ్మా ఒక డౌట్ ఉంది సార్. చెప్పమ్మా. సాలరీ ఆఫ్ ఎంపీ ఎమ్మెల్యే అది మ్మ్. దీంట్లోకి ఐఓఎస్లోకి వస్తుంది అన్నారు కదా సార్. వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి వాళ్ళది శాలరీ కింద యాక్చువల్లీ శాలరీ హెడ్లో రావాలి అంటే ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండాలి కాబట్టి అది శాలరీ హెడ్లో వస్తుంది. కానీ ఎంపీ ఎమ్మెల్యే ఈజ్ నాట్ ఎంప్లాయీ ఆఫ్ ది గవర్నమెంట్ కదా. అవును సార్. అంటే పబ్లిక్ సర్వెంట్స్ అంటే ఓన్లీ ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మాత్రమే ఎందుకు తీసుకున్నారు? ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ వాళ్ళు కూడా పబ్లిక్ వాళ్ళు సర్వెంట్స్. ఎంప్లాయీస్ అమ్మా. ఎంపీ ఎమ్మెల్యే ఆర్ నాట్ ఎంప్లాయీస్. దే ఆర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్. బట్ కలెక్టర్ గారు గవర్నమెంట్ ఎంప్లాయీ కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళంతా. ఎక్సెప్ట్ దిస్ ఎంపీ ఎమ్మెల్యే మాత్రమే ఎంప్లాయీస్ కాదు, మిగతా వాళ్ళందరూ ఎంప్లాయీస్. ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంటుంది, అవన్నీ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. సార్ ఇప్పుడు ప్లాట్ లోన్ తీసుకుంటే అది దాని మీద మనం పే చేసే ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ ఉంటుంది కదా సార్. అది మనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో మనం దాన్ని లాస్ కింద క్లెయిమ్ చేసుకోలేమా సార్? ప్లాట్ లోన్లో మనం కట్టే ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్. ప్లాట్ అంటే అంటే హౌస్ అక్కడ హౌస్ వేకెంట్ ల్యాండ్ కి కొనడం కోసం లోన్స్ తీసుకుంటాం నో, కదా సార్. వేకెంట్ ల్యాండ్ విల్ నాట్ ప్రొవైడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అందుకనే మేము అడ్వైజ్ ఇస్తాం క్లయింట్కి, చిన్న షెడ్ అయినా వేసి తీసుకోండి అని. వేకెంట్ ల్యాండ్ విల్ నాట్ కమ్ టు హౌస్ ప్రాపర్టీ. ఓకే సార్. అందుకనే నేను అడ్వైజ్ ఇస్తాను, కొనేటప్పుడు అగ్రిమెంట్లో ల్యాండ్ కొంటున్నట్టు కాకుండా చిన్న షెడ్ వేసి ఆ ప్రాపర్టీని కొంటున్నట్టు తీసుకుంటే మీకు అప్పుడు వస్తుంది, అప్పుడు మనము క్లెయిమ్ తీసుకోవచ్చు. అందుకని అందరు చాలా మిస్టేక్ చేస్తారు. అదే ప్లాట్ తీసుకుంటారు, అగ్రిమెంట్లో కూడా ప్లాట్ ఉంటుంది, దట్ విల్ నాట్ కమ్. మీరు బిల్డింగ్ కట్టుకున్న తర్వాత దెన్ ఇట్ విల్ కమ్. ఓకే సో సార్. ఓన్లీ ప్లాట్ అయితే కాదు. అందుకని మేము ఏం చేస్తాం, చిన్న రేకుల షెడ్ వేయండి. జస్ట్ మా హౌస్ ప్రాపర్టీ అంటే స్లాబ్ అవన్నీ వేయక్కర్లా, జస్ట్ 4 ఐరన్ రేకులు నుంచోబెట్టి అది హౌస్ ప్రాపర్టీ కొంటున్నట్టుగా చూపిస్తే చాలు. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ ఉమ్. సోషల్ ఇన్కమ్ లో ఒక పాయింట్ చెప్పారు కదా సార్. విన్నింగ్ ఫ్రమ్ లాటరీ టికెట్ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్ అనే కేసులో అమ్మా కొంచెం చిన్నగా వినిపిస్తుంది వాయిస్, ఒక్క నిమిషం. చెప్పమ్మా. విన్నింగ్ ఫ్రమ్ లాటరీ టికెట్ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్ అని ఒక కేసులో చెప్పారు కదా సార్. విన్నింగ్ ఫ్రమ్ లాటరీ టికెట్ పీజీబీపీ. స్టాక్ ఇన్ ట్రేడ్ లో ఉన్నది నెక్స్ట్ సేల్ అయినప్పుడే కదా సార్ అది ట్యాక్స్బుల్ అవుతుంది. మా స్టాక్ ఇన్ ట్రేడ్ సేల్ అవ్వాలా, మిగిలిపోయింది. ఆ లాటరీ క్లోజ్ చేస్తారు, ఇతనికి తగిలింది, మళ్ళీ సేల్ అవ్వదు కదా అది ఇంకా. ఓకే. అంటే లాటరీ ఎలా అమ్మా, లాటరీ ఎప్పటికప్పుడు అంతే కదా, మిగిలిపోతాయి కదా కొన్ని. ఒక పీరియడ్ పెడతారమ్మా లాటరీ అంటే 2 months. టికెట్లు ఎన్ని సేల్ అయితే అన్ని సేల్ అయినట్టు, మిగిలిపోయిన అన్ని ఇతని దగ్గర ఉంటాయి. ఇతనికే తగిలింది లాటరీ. ఓకే, అర్థమైంది సార్. అది ఇంకా అవి మళ్ళీ సేల్ ఉండదు ఇంకా అది. ఓకే సార్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. Recording stopped.